every 5 to 10 years, the boom will change in the software industry. Then he introduced me to this course like జాయిన్ అయినప్పుడు కోర్స్ ఫీజు ఎంత? మేము జాయిన్ అయినప్పుడు లీడర్షిప్ రోల్స్ రిక్వైర్ లాట్ ఆఫ్ కమ్యూనికేషన్. సో తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియం స్విచ్ చేయాలి అన్న మేము శ్రీకాకుళం దగ్గర ఒక చిన్న విలేజ్ అన్నమాట. గవర్నమెంట్ స్కూల్స్ లో ఏమీ చెప్పరు. మాకు ఇంకొక అదర్ ఆల్టర్నేటివ్ లేదు. మా మదర్కి ఏంటంటే ఎప్పుడు ఐ నెవర్ నోటీస్డ్ ఇక్కడ ఒక ఐఎస్బి ఉంది, ఇది ఒక ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, ఇది మంచి బీ స్కూల్ ఉంది అని అసలు నాకు నాలెడ్జే లేదు. కొత్తగా పెళ్ళైన హస్బెండ్కి ఏంటంటే వైఫ్ ఇంట్లో అన్ని పనులు చేసేయాలి. వాట్ ఈస్ జనరేటివ్ ఏఐ ఇన్ వెరీ లేమన్ టర్మ్స్? అమ్మకున్న నాలెడ్జ్ బట్టి అమ్మ అనుసరిస్తారు. ఇప్పుడు చాట్ జీపీటీ కూడా ఏంటంటే 100% ఉమెన్ ఇన్ లీడర్షిప్ రోల్స్ ని అడాప్ట్ చేసుకోవాలి. What are all the parameters that we need to check? Not only about the delivering the work, various other aspects also will play a major role. How do you define a work pressure? 3 days, 4 days timeline చూడడానికి చాలా బాగుంటుంది. ఆ 3 days టైం ఉంది కదా, చేయొచ్చులే అనుకుంటాం. Who do you think takes the most pressure in this chain? Sometimes a kid needs more attention of the parents. అలాంటప్పుడు do not rely only on the woman to take care of the kid. Is my kid important or is my work important? The highest priority for you is yourself. After your father, will us next level of boundaries set చేస్తారు. If you want to go out with friends, వెకేషన్స్కి వెళ్ళాలన్నా ఏంటంటే జనరల్గా మన ఫస్ట్ అమ్మాయి ఇంట్లో అడగగానే వచ్చే ఆన్సర్ నో. సౌత్ ఇండియాలో మీరు చాలా మంది నారాయణ పిల్లలకి డ్రైవింగ్ రాదు. డో నాట్ క్రియేట్ ఎనీ బౌండరీస్ టువర్డ్స్ క్రియేట్. ఇంటర్ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు వీ వర్ ఫైనాన్షియలీ బిట్ డౌన్, సో బికాస్ ఆఫ్ సమ్ ఎక్స్ ఫ్యాక్టర్స్. మా ఫాదర్కి అప్పుడు హీ గాట్ ఫస్ట్ హార్ట్ స్ట్రోక్ అనమాట సడన్గా. అప్పుడు నేను మా మదర్ స్ట్రగుల్ చూసిన తర్వాత ఐ డిసైడెడ్ అనమాట. సో హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు నేబర్హుడ్ టాక్స్. ఈరోజు మనం మన నేబర్హుడ్ టాక్స్లో ఫస్ట్ ఉమెన్తో ఇంటరాక్ట్ అవబోతున్నాము. హర్ నేమ్ ఈజ్ రాధికా పాలిశెట్టి. 8 years స్పాన్లో ఒక ఎంట్రీ లెవెల్ ఎంప్లాయీ దగ్గర నుంచి ఒక లార్జ్ ఎంఎన్సీలో మేనేజర్ పొజిషన్కి తను విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 8 years తను రీచ్ అవ్వగలిగింది. ఈ 8 yearsలో ఏ పర్టికులర్ స్టెప్స్, ఏ పర్టికులర్ ప్రాసెస్ ఫాలో అయితే ఇంత ఫాస్ట్గా తను ఆ పొజిషన్కి రీచ్ అవ్వగలిగింది, అండ్ తను ఎప్పటికప్పుడు లేటెస్ట్ టెక్నాలజీస్, లేటెస్ట్ హ్యాపెనింగ్స్ మీద నాలెడ్జ్ గెయిన్ చేస్తూ తను ఇంప్రూవ్ చేసుకుంటూ ఉంటుంది. అండ్ తను తన ఫ్యామిలీ లైఫ్ని, తన పర్సనల్ లైఫ్ని, తన కెరీర్ని రైట్గా బ్యాలెన్స్ చేసుకుంటూ, అలాగే లేటెస్ట్ వాటి మీద అప్డేట్ అవుతూ అంత ఫాస్ట్గా తను ఎలా ఎదగగలిగింది అనేది చాలా చక్కగా చెప్పింది. అంతేకాకుండా తెలుగు మీడియం నుంచి వచ్చిన రాధిక ఒక లీడర్షిప్ రోలో ఎంత ఎఫెక్టివ్గా అటు టాప్ మేనేజ్మెంట్ నుంచి అటు తన కింద పనిచేసే ఎంప్లాయీస్కి ఎంత బాగా కమ్యూనికేట్ చేస్తుంది, అండ్ తనకు అంత కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి వచ్చింది, బిహైండ్ సపోర్ట్, ఇవన్నీ కూడా రాధిక చాలా చక్కగా మన పాడ్కాస్ట్లో వివరించడం జరిగింది. ఐ డెఫినెట్లీ ఫీల్ దట్ దిస్ పాడ్కాస్ట్, దిస్ జర్నీ ఆఫ్ రాధిక విల్ డెఫినెట్లీ ఇండ్యూస్ అ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్, అ లాట్ ఆఫ్ లెర్నింగ్స్ టు ద ఉమెన్ అవుట్ దేర్. అండ్ మనం ఉమెన్తో చేసే ప్రతి పాడ్కాస్ట్కి కూడా వీఆర్ నేమింగ్ ఇట్ యాజ్ నారీ శక్తి సిరీస్. సో లెట్స్ జంప్ ఇన్. హాయ్ రాధిక. hello. You're the first woman for our neighborhood talks. Thank you. Okay. Where did you gain the knowledge and what drove your interest into the AI? Every 5 to 10 years, the boom will change in the software industry. So initially it started with, say, when we started our career, it is like Java, and then it's SQL, and then big data, Hadoop. So when I was doing my first job, it is like I started my career with one of the largest company. So there I was working for one biggest client. There actually మేము ఒక మార్కెటింగ్ అనలిటిక్స్ యూస్ కేసెస్ లో వర్క్ చేస్తున్నాం. చేస్తున్నప్పుడు అక్కడ మా సీనియర్ ఉండేసి ఐఎస్బిలో బిజినెస్ అనలిటిక్స్ కోర్స్ చేస్తున్నాడు. సో తను he introduced me to this course. So I was just 2 years experience then. I was just switching, like I was just thinking what next in my career.
whether shall I go for further studies or shall I change my role. So I was into the different thoughts. Then he introduced me to this course. Like recently ISB launched this program which teaches about business analytics, and then we will get introduction about the machine learning, deep learning, AI, etc. So with that I get to know about this course. మీరు జాయిన్ అయినప్పుడు కోర్స్ ఫీజు ఎంత? ఫీ మేము జాయిన్ అయినప్పుడు 8.26 lakhs. ఇట్ వాజ్ డబుల్ దాన్ యువర్ ఇంజనీరింగ్ ఫీజ్ అనుకుంటున్నాను. Yes. మోర్ దాన్ Engineering. డబుల్ దాన్ యువర్ ఇంజనీరింగ్ Yes. ఫీజ్. అంటే మనం ఒక 4 years ఇంజనీరింగ్ వాటికి ఎక్స్పెండిచర్ చేసినంత మోర్ దాన్ డబుల్ ఆఫ్ దట్ you've invested. Right. That step to invest into this course. Right. సో దట్ రియల్లీ అంటే చాలా పారామీటర్స్ కన్సిడర్ చేస్తే కానీ అంత అమౌంట్ మనం దేని మీద జనరల్గా ఇన్వెస్ట్ Right. చేయము. అండ్ అట్ అ వెరీ ఎర్లీ స్టేజ్ ఆఫ్ కెరీర్, ఇప్పుడు జనరల్గా ఏమవుతుందంటే ఒక 5-10 years తర్వాత ఓకే దీని భూమి తగ్గింది, వీ హ్యావ్ టు చేంజ్ టు సంథింగ్ ఎల్స్ అని అనుకుని అప్పుడు పీపుల్ స్టార్ట్ డూయింగ్ కోర్స్. అట్ అ ఎర్లీ స్టేజ్ ఆఫ్ యువర్ కెరియర్ యూ టేక్ అ వెరీ బోల్డ్ స్టెప్ టు ఇన్వెస్ట్ దట్ అమౌంట్. సో హూ వాజ్ యువర్ మేజర్ సపోర్ట్ టు స్టెప్ ఇన్ టు దట్? All my family members, like my parents, and then luckily I got engaged by then. Okay. So as my husband is IIM graduate, so he knows like what is the fee structure from the premier schools, and then what is the return on investment we are going to get after we do this particular courses and all. So as with his support, and then with my other colleagues, I have seen with my other friends as well, as they were doing the engineering and then they got into MBAs or they have done masters. So how they are shaping their career. So with all these parameters considered, we have invested. జనరల్గా చాలా మంది ఏంటంటే ఇంగ్లీష్ మీడియంలో చదివినా ఇంత కాన్ఫిడెన్స్ ఉండదు ఇంగ్లీష్లో మాట్లాడడానికి. అండ్ లీడర్షిప్ రోల్స్ రిక్వైర్ లాట్ ఆఫ్ కమ్యూనికేషన్. సో తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియం స్విచ్ చేయాలి అన్న డెసిషన్ ఎందుకు వచ్చింది, అండ్ వాట్ వాజ్ యువర్ థాట్ ప్రాసెస్ బిహైండ్ దట్? ఓకే, ఇది అంటే ఏమి ఒక ప్లాన్ చేసి ఎగ్జిక్యూట్ చేసింది అయితే ఏం కాదు. బికాజ్ మేము శ్రీకాకుళం దగ్గర ఒక చిన్న విలేజ్ అన్నమాట. శ్రీకాకుళం నుంచి ఒక 80 kilometers లోపల ఉంటుంది మురపాక అని మా విలేజ్. సో ఆ విలేజ్ లో మాకు ఒకే ఒక స్కూల్ ఉంటుంది, విచ్ ఇస్ జెడ్పీహెచ్ఎస్, జిల్లా పరిషత్ హై స్కూల్. సో అందులోనే 10th వరకు ఉంటుంది. సో అందులోనే మా ఊర్లో అండ్ చుట్టుపక్కల ఉన్న విలేజెస్ లో పిల్లలందరూ అక్కడికి వచ్చి చదువుకుంటారు. మాకు ఇంకొక అదర్ ఆల్టర్నేటివ్ లేదు. సో యాజ్ అక్కడి నుంచి హాస్టల్లో వేసి మమ్మల్ని ఇంట్లోంచి దూరం పెట్టేంత ఎఫర్ట్ పేరెంట్స్ అక్కడ చేయలేరు కాబట్టి అందరు స్టూడెంట్స్ అక్కడ ఆ స్కూల్లోనే చదువుకున్నాం. సో వీ వర్ వెరీ గ్రేట్ఫుల్ దట్ మాకు వచ్చిన టీచర్స్ అందరూ చాలా ఎఫర్ట్ పెట్టి వీళ్ళ కెరియర్ ఇక్కడే స్టాప్ అయిపోకూడదు, వీళ్ళు ఫర్దర్ గా గ్రో అవ్వాలి, లైఫ్ చాలా ఉంది, వీళ్ళు ఎక్స్ప్లోర్ చేయాలి అని చెప్పి మాకు అప్పుడే సైన్స్ ఫేర్స్ కి తీసుకెళ్ళటం, డిఫరెంట్ సైన్స్ ఫేర్స్ లో పార్టిసిపేట్ చేయించడం, అలాగే డిఫరెంట్ క్విజెస్ లో పార్టిసిపేట్ చేయించడం. స్కూలింగ్ టైంలో స్కూల్ 8th 9th గ్రేడ్స్. yes 6th to 10th. ఓకే. సో బిఫోర్ దట్ ఆల్సో మాకు 1st to 5th స్టాండర్డ్స్ కూడా తెలుగు మీడియమే. సో దాన్ని 2 different స్కూల్స్ ఉంటాయి, ఎలిమెంటరీ స్కూల్, హై స్కూల్. సో ఎలిమెంటరీ స్కూల్లో కూడా మాకు మా టీచర్స్ ఉండేవారు. మా నైబర్ కూడా ఒక టీచర్ అన్నమాట. సో ఆయన సపోర్ట్ కూడా మాకు చాలా ఉండేది. అండ్ మా పేరెంట్స్ కూడా ఎడ్యుకేటెడ్ కాదు. సో మా మదర్ కి ఏంటంటే ఎప్పుడు పిల్లల్ని చదివించాలి, ఆమె 10th వరకు చదువుకున్నారు. సో ఇక్కడ నుంచి పిల్లలు చదువుకుంటే వాళ్ళ కెరియర్ ఎలా ఉంటుంది, వాళ్ళ లైఫ్ బాగుంటుంది అని చెప్పి ఆమె కంటిన్యూస్ గా ఆమెకు ఉన్న లైఫ్ లో అంబిషన్ అది ఒక్కటే అన్నమాట, ఇద్దరు పిల్లలు, నేను మా అన్నయ్య బాగా చదువుకోవాలి. మా ఫాదర్ ఏంటంటే ఓకే ఫైన్, వాళ్ళకి ఎక్కువ ప్రెషర్ పెట్టకూడదు, చదువుకుంటే చదువుకుంటారు, అదర్వైజ్ లైక్ దే విల్ లెర్న్ దెమ్సెల్వ్స్ టు గ్రో అన్నట్టు ఉండేవారు. బట్ మా మదర్ ఎప్పుడు చాలా కాన్స్టెంట్ గా చదువుకోవాలనే థాట్ ప్రాసెస్ లో ఉండేవారు అనమాట. సో మా స్కూల్లో ఏంటంటే మాకు ఎక్స్పోజర్ ఉంది, మాకు ఒక మంచి సైన్స్ లాబొరేటరీ ఉండేది, కంప్యూటర్ లాబొరేటరీ ఉండేది, అండ్ మంచి మంచి టీచర్స్ ఉంటారు. సో యాక్చువల్లీ ఒక మిత్ ఏంటంటే అది గవర్నమెంట్ స్కూల్స్ లో ఏమీ చెప్పరు, అది చాలా రాంగ్ అండి. ఎవరైతే చూస్తున్నారో గవర్నమెంట్ స్కూల్స్ లో హైలీ క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటారు. వాళ్ళు డిఎస్సి చేసి బిఈడి చేసి అప్పట్లోనే వాళ్ళు చాలా నేర్చుకుని అవన్నీ క్వాలిఫై అయిన తర్వాత వాళ్ళు స్కూల్స్ లోకి వస్తారు. కంపేర్ టు మీరు ప్రైవేట్ స్కూల్స్ తీసుకుంటే ఎవరైతే అప్పట్లో, నేను ఇప్పటి గురించి కామెంట్ చేయట్లేదు, ఎవరైతే ఏదో ఒక స్టేజ్ లో ఫెయిల్ అయిపోతారో వాళ్ళు అదర్ ప్రైవేట్ స్కూల్స్ కి వస్తారు.
సో ఇక్కడ ఒక ఫ్యాక్టర్ ఏంటంటే టీచర్స్ కి కూడా చెప్పలేకపోవడానికి మా స్ట్రెంగ్త్ ఉంటుంది. మా క్లాస్ లో 160 మెంబర్స్ స్ట్రెంగ్త్. లోపల 80 మెంబర్స్ కూర్చునే వాళ్ళం రూమ్ లోపల, బయట 80 మెంబర్స్ కూర్చునేవారు. బయట కూర్చునే వాడికి లోపల ఏం జరుగుతుందో తెలియదు. ఎందుకంటే మాస్ స్టూడెంట్స్ ని అకామిడేట్ చేయడం మెయిన్ ప్రాబ్లం, అంతేగాని దెర్ ఈస్ నో ప్రాబ్లం విత్ ద కరికులం వాట్ ద డిజైన్ ఆర్ హౌ ద టీచర్స్ ఎడ్యుకేట్ ద స్టూడెంట్స్. సో ఈ ప్రాసెస్ లో ఏమైందంటే మేము తెలుగు మీడియం చదువుకున్నాం, కానీ ఎక్కడ మాకు ఆ ఫియర్ లేదు. సో 10th వరకు మా ఊర్లో ఉంది, ఇంటర్ నుంచి మేము ఆబ్వియస్లీ శ్రీకాకుళం వెళ్ళి చదువుకోవాలి. అక్కడ తెలుగు మీడియం ఉండదు, ఉన్నా అది అంటే ఇంకా ఇప్పటికీ కూడా తెలుగు మీడియం చదివితే ఫ్యూచర్ లో గ్రో అవడం కష్టం అని చెప్పి మాకు ఉన్న ట్రాన్సిషన్ ఏంటంటే 10th వరకు తెలుగు మీడియం చదువుకోవాలి, మంచి మార్క్స్ తెచ్చుకోవాలి 10th లో, సో దట్ ఇంటర్ లో మాకు ఎదర్ ఫీ పరంగా కానీ ఆర్ ఎడ్యుకేషన్ పరంగా కానీ సీట్ ఈజీగా దొరుకుతుంది. సో నా టార్గెట్ ఏంటంటే 10th లో 550 మార్క్స్ తెచ్చుకోవాలి అవుట్ ఆఫ్ 600. సో 550 ప్లస్ వస్తే ఫ్రీ సీట్ ఇంటర్ కి, అది నా టార్గెట్ అనమాట. ఐ ఎండెడ్ అప్ ఎట్ 549. సో అలాగే ఇంటర్ లో ఫ్రీ సీట్ వచ్చింది. సో అక్కడి నుంచి ఏంటంటే మాకు ఇంటర్ లో కూడా ఫ్యాకల్టీ వాళ్ళు ఏంటంటే ఓకే వీళ్ళు తెలుగు మీడియం చిన్న రూరల్ ప్లేసెస్ నుంచి వచ్చారు అని చెప్పి ఎక్స్ట్రా కేర్ తీసుకునేవారు. ఇంటర్ లో నా ఫ్రెండ్స్ కూడా ఏంటంటే ఓకే తిను తెలుగు మీడియం కదా, తినికి టర్మ్స్ అర్థం అవ్వకపోతే వాళ్ళు నాకు ఎక్స్ప్లెయిన్ చేయడం. సో అలా నాకు చాలా మంచి ఫ్రెండ్స్ ఉండడంతో ఈ జర్నీ అనేది చాలా ఈజీ అయిపోయింది. అసలు ఎక్కడ ఒక వేరే స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ కి వెళ్ళాలి అలాంటి అవసరమే లేకుండా ఈజీగా ట్రాన్సిషన్ అవుతున్నాను అన్న ప్రెషర్ కూడా ఏమీ ఉండదు అయితే ద వే యు ఆర్ సేయింగ్. yes అసలు ఏదైనా టర్మ్స్ అర్థం అవ్వకపోతే చిన్నప్పటి నుంచి నాకున్న యాడెడ్ అడ్వాంటేజ్ నేను ఫీల్ అవుతూ ఉంటాను ఏంటంటే మేబీ పర్సనల్ గా జనాల్ని కలిసి మాట్లాడటంలో మేబీ ఐ విల్ టేక్ ఎ బ్యాక్ స్టెప్, బట్ వెన్ ఐఎమ్ హియరింగ్ ఎనీ కాన్సెప్ట్ ఆర్ వెన్ ఐఎమ్ వర్కింగ్ ఐ విల్ నెవర్ టేక్ ఎనీ బ్యాక్ స్టెప్ వెన్ ఆస్కింగ్ ఏ క్వశ్చన్ ఆర్ రేజింగ్ మై హ్యాండ్ ఇన్ ఆస్కింగ్ ఏ క్వశ్చన్. ఏదైనా టర్మ్ అర్థం అవట్లేదు, లైక్ మన ఏదైనా ఇప్పుడు ట్రిగ్నోమెట్రీ ఉంటుంది, మనకి ప్రాబబిలిటీ ఉంటుంది, ఇవన్నీ ఏంటంటే వాళ్ళు చెప్పేటప్పుడు బ్రెయిన్ లో ఒక బ్యాక్ క్యాలిక్యులేషన్ అవ్వాలి, దీన్ని తెలుగులో ఏమంటారు, మనం ఇది నేర్చుకున్నాం, ఈ ఫార్ములా ఏంటి మనం అక్కడ నేర్చుకుంది. వీళ్ళు కూడా మీకు తెలిసిందే కదా, ఇంటర్ ఏంటంటే చాలా ఫాస్ట్ గా ట్రాక్ నడుస్తుంది. సో ఆ ట్రాక్ నడిచేటప్పుడు రైట్ అది మనం ఆ స్పీడ్ తో క్యాచ్ అవ్వాలంటే నేను మధ్యలో హ్యాండ్ రేస్ చేసి అడుగుతుండేది అంటే తెలుగులో ఏమంటారు. ఫ్యాకల్టీ కూడా చాలా హెల్ప్ చేస్తూ ఉండేవారు. సో ఆ ట్రాన్సిషన్ చాలా ఈజీ అయిపోయింది. అంటే ఇప్పుడు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంటుంది జనరల్ గా, ఏమనుకుంటారు ఏంటి అనేది. బట్ వెన్ యూ హ్యావ్ టు రియల్లీ వాంట్ టు స్టడీ ప్రోగ్రెస్ యూ హ్యావ్ టు రిమూవ్ దట్. నీకు తెలియకపోతే అడగడం అనేది తప్పేం లేదు, తెలుసుకోవడం అనేది తప్పేం లేదు. అండ్ నువ్వు ఇందాక చెప్తున్నప్పుడు హాఫ్ స్ట్రెంత్ బయట ఉంటుంది, హాఫ్ స్ట్రెంత్ యాక్చువల్గా మేము కూడా స్కూల్ డేస్ లో కొంతమంది బయట ఉండేవాళ్ళం, క్లాస్ బయట. దాని రీజన్ వేరే, స్ట్రెంత్ ఎక్కువ అవడం వల్ల కాదు, అందులోనే కొన్ని సబ్జెక్ట్స్ హిందీ సోషల్ ఇటువంటి సబ్జెక్ట్స్ లో సడన్ గా స్ట్రెంత్ పెరిగిపోయింది, బయటకు వెళ్ళాల్సి వచ్చింది. ఓకే నైస్. ద ట్రాన్సిషన్ అంటే 2 things. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉండకూడదు. సెకండ్ థింగ్ వెన్ యూ టేక్ 1 step నువ్వు అన్నట్టుగా అంటే నీ ఫ్యాకల్టీ అవ్వచ్చు, నీ ఫ్రెండ్స్ అవ్వచ్చు, పీపుల్ వేర్ దేర్ టు హెల్ప్. సో కమింగ్ బ్యాక్ టు ISB కి వస్తే గనక యూ టేక్ ఎ స్టెప్ అండ్ యూ ఎంటర్డ్. సో వన్స్ ఎంటర్ అయిన తర్వాత యూ హ్యావ్ టు నువ్వు నీ జాబ్ యు ఆర్ మ్యారీడ్ జస్ట్ ఎట్ ద టైం కదా. సో నీ మ్యారేజ్ లైఫ్ అండ్ దెన్ యువర్ ISB అంటే మనీ ఒకటే కాదు, ఇట్స్ వెరీ హైలీ ప్రివిలేజ్డ్ కోర్స్ టు బి వెరీ ఫ్రాంక్ ఎట్ దట్ టైం. ఇప్పుడు అంటే లాట్ ఆఫ్ ఫ్రీ నాలెడ్జ్ కూడా దాని మీద వచ్చింది, కానీ ఒకప్పుడు ఇట్స్ వెరీ హైలీ ప్రివిలేజ్డ్ కోర్స్. సో how did you balance between all these 3 roles? Right, actually when I thought like okay I will just give an exam and then I'll see whether I'll get an admission or not. సో ఇంట్రెస్టింగ్లీ ఒక బ్యాక్ స్టోరీ ఏంటంటే నేను ఆఫీస్ కి వెళ్ళదాన్ని రోజు, అంటే వెన్ ఐ వాజ్ జస్ట్ జాయిన్డ్ ద ఆఫీస్ కి వెళ్ళేటప్పుడు అక్కడ బోర్డు ఉండేది అనమాట ISB అని, ఆ రోడ్ క్రాస్ అవుతూ మేము వెళ్ళే వాళ్ళం. ఐ నెవర్ నోటీస్డ్ ఇక్కడ ఒక ISB ఉంది, ఇది ఒక ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, ఇది మంచి బీ స్కూల్ ఉంది అని అసలు నాకు నాలెడ్జే లేదు.
సో మా అన్నయ్య అప్పుడప్పుడు నన్ను డ్రాప్ చేస్తూ ఉండేవాడు అనమాట. ఒకరోజు నాకు చూపించి, తెలుసా ఇది చాలా మంచి ప్రీమియర్ ఇన్‌స్టిట్యూట్. ఇక్కడ డిఫరెంట్ కంట్రీస్ నుంచి కూడా వచ్చి చదువుతూ ఉంటారు. ఐ వాస్ వెరీ సర్ప్రైజ్డ్. ఓకే, మన ఏరియాలో ఇంత పెద్ద ఇది ఉందా? రోజు వెళ్తుంటాం, ఎప్పుడు నోటీస్ చేయలేదు అని. ఫస్ట్ టైమ్ వెన్ ఐ ఎంటర్డ్ నాకు చాలా భయమేసింది. ఎందుకంటే మాది ఒక చిన్న స్కూల్. తర్వాత పెద్దగా ఎక్స్‌పోజర్ కూడా ఏమీ లేదు. సో సడెన్‌గా ఇలా ఇంత పెద్ద ఇన్‌స్టిట్యూట్‌లో చాలా మంది పెద్ద పెద్ద ప్రొఫెసర్స్ ఉంటారు. అండ్ హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ అందరూ ఉంటారు. అసలు వీళ్ళతో నేను మింగిల్ అవ్వగలనా లేదా అని చాలా భయపడుతూ నేను ఫస్ట్ డే ఎంటర్ అయ్యాను. ఫస్ట్ డే కోర్స్ అంతా కూడా లిటరల్లీ ఐ వాస్ షివరింగ్ అన్నమాట. ఎందుకంటే ఆ రూమ్స్ కూడా చాలా బాగుంటాయి. ఒక పెద్ద ప్రొజెక్టర్ ఉంటుంది, నేమ్ ప్లేట్స్ ఉంటాయి, అందరూ కూర్చుని, ఇంకా అసలు నాకు భయం వేసింది. నేనేమైనా రాంగ్ స్టెప్ తీసుకున్నానా, అన్నెసరీ బర్డెన్, ఎందుకు ఇదంతా అని. కానీ అప్పుడు లక్కీలీ మా పేరెంట్స్ అండ్ మై హస్బెండ్ కూడా దే దే బూస్టెడ్ ఎ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఇన్ మీ దట్ అందరూ ఇక్కడికి రావటం వేరు, లైక్ మన విలేజ్ నుంచి మనం ఇక్కడి వరకు రావటం అనేది వేరు. సో నెవర్ గివ్ అప్ అనే యాటిట్యూడ్ వాళ్ళ వల్లే నాకు బిల్డ్ అయింది. అదర్వైజ్ ఐ కుడ్ హావ్ గివెన్ అప్ లాంగ్ బ్యాక్. సో అలా ఎంటర్ అయిన తర్వాత ఆ కోర్స్ కూడా ఏంటంటే మొత్తం ఇట్ వాజ్ ఆల్ అబౌట్ ఏఐ, మెషిన్ లెర్నింగ్ అండ్ ఆల్. So starting day itself, one of the biggest professor came and then he started teaching about the Netflix recommendation engine. Oh. He was explaining how the recommendation engine works on the Netflix. I was that time I didn't have a subscription to Netflix also. I was just googling what is Netflix. So చాలా ఫన్ ఉండేది అనమాట. తర్వాత క్లాస్ అయిపోయిన తర్వాత ఇట్స్ అరౌండ్ 2 years to 20 years experienced people got selected to that course. So I was one among the juniors. So నేను అప్పుడు just 2.5 years వర్క్ ఎక్స్పీరియన్స్ అనమాట నాకు. సో అక్కడ గ్రూప్ లో కూడా చిల్ అవుతూ అందరూ వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేస్తున్నప్పుడు ఐ కుడ్ గ్రాబ్ మోస్ట్ ఆఫ్ ద ఇంట్రెస్టింగ్ కాన్వర్సేషన్స్ అండ్ దెన్ ఐ అండర్స్టూడ్. సో నథింగ్ ఈజ్ ఈజీ ఫర్ ఎనీబడి. They also cross so many hurdles to reach to this certain phase in their life అని చెప్పి. సో అలా కూడా నాకు చాలా బూస్ట్ వచ్చింది. అండ్ కమింగ్ టు ద, అంటే అప్పుడు జాబ్ మేనేజ్ చేయాలి అండ్ ఇంట్లో అప్పుడే కొత్తగా పెళ్ళైంది కాబట్టి హౌస్ హోల్డ్ యాక్టివిటీస్ కూడా మేనేజ్ చేయాలి. అండ్ దెన్ చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, లైక్ బీయింగ్ సింగిల్ వర్సెస్ కంపేర్ టు హౌస్ వైఫ్ అన్నప్పటికీ ఐ గుడ్ సపోర్ట్. So with that support only I could able to cross that phase of life. These are 3 different roles. Right. Job kottaga appude 1 year ayinanko join ayyi, and then you get newly married, and then suddenly you have to switch to the student mode. Right. 3 different roles. Right. ఇక్కడ ఒక్క ఇన్పుట్ ఏంటంటే, అప్పుడు ఇప్పుడు కొత్తగా పెళ్ళైన హస్బెండ్స్ కి ఏంటంటే వైఫ్ ఇంట్లో అన్ని పనులు చేసేయాలి అండ్ కొత్త చెఫ్ లాగా డిషెస్ అన్ని చేసేయాలి, లేకపోతే ఇంట్లో గెస్ట్లు వస్తే వాళ్ళని చాలా బాగా ట్రీట్ చేయాలి. సో వాళ్ళు చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఐఎమ్ వెరీ ప్రివిలేజ్డ్ బికాజ్ తినకి తెలుసు ఎలా ఉంటుంది ఈ ఫేజ్, తనకి ఎలాంటి అసైన్మెంట్స్ ఉంటాయి, లేకపోతే వాళ్ళ వర్క్ ఎలా ఉంటుంది, బికాస్ తను కూడా అలాంటి సేమ్ ఎన్వైరన్మెంట్ ఫేస్ చేశాడు కాబట్టి తనకి వీలైనంత సపోర్ట్ హీ వాస్ ప్రొవైడింగ్ మీ. లైక్ హీ హైర్డ్ కుక్, హెల్పర్స్ ని తీసుకుని. సో ఇంట్లో కూడా మాకు వాళ్ళ పేరెంట్స్ కి కూడా తెలుసు, ఎందుకంటే తాను 2 years అదే జర్నీ ఉన్నాడు కాబట్టి ఎంత డిఫికల్ట్ ఉంటుంది. దే వర్ ఆల్సో వెరీ అండర్స్టాండింగ్. అండ్ మై పేరెంట్స్ కి కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం, సో ఇలా ఉంటుంది అంటే వీఆర్ గెటింగ్ ఆల్ ద రిక్వైర్డ్ సపోర్ట్ అనమాట. సో ఇలా ఎవరైతే అర్థం చేసుకుంటారో వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది. అండ్ లక్కీలీ మా మేనేజర్ కూడా అప్పుడు నా రోల్లో ఆమె కూడా ఈ ఫేజ్ ని క్రాస్ చేసి తన కెరియర్ బిల్డ్ చేసుకున్నారు. షీ వాజ్ ఆల్సో వెరీ సపోర్టివ్ అనమాట. లైక్ ఎక్కువ ప్రెషర్ పెట్టేసి నువ్వు లేదు దీని మీద ఉండాలి అని తను ప్రెషర్ పెట్టకుండా, ఓకే నువ్వు యూ వాంట్ గ్రో అప్ ఇన్ యువర్ కెరియర్, ఓకే యూ కెన్ టేక్ సర్టన్ లీవ్స్, అలా లీవ్స్ అప్రూవ్ చేయడం అన్ని చేస్తూ ఉండేవారు. పీపుల్ వాంట్ టు డూ 100 odd థింగ్స్, బట్ ఒకదానికి ఫిక్సేట్ అయ్యి నిజంగా దానిలో స్టెప్ ఫార్వర్డ్ వేస్తే ఆటోమేటిక్గా పీపుల్ విల్ స్టార్ట్ సపోర్టింగ్ యూ. ముందే మిస్కాన్సెప్షన్స్ ఎలా ఉంటాయంటే, ఇప్పుడు హస్బెండ్ అర్థం చేసుకుంటాడా లేదా, అత్త మామలు ఏమనుకుంటారు, ఇప్పుడే జాయిన్ అయ్యాను కదా ఆఫీస్ వాళ్ళు ఏమనుకుంటారు, ముందే నువ్వు మైండ్లో ఇవన్నీ మిస్కాన్సెప్షన్స్ పెట్టుకుని నువ్వే బ్యారియర్స్ క్రియేట్ చేసుకుని ఒక స్టెప్ వెయ్యవు. ఆఫ్టర్ మెనీ ఇయర్స్ యూ విల్ ఫీల్ లైక్
నాకు సపోర్ట్ దొరకలేదు కాబట్టి నేను వేయలేదని అనుకుంటావు, కానీ యూ డి నాట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ డి నాట్ ఈవెన్ ట్రై చేసి సపోర్ట్ చేయకపోతే దట్స్ డిఫరెంట్ కేస్. ఇన్సైడ్ యువర్ ఐఎస్బి కెరీర్, ఐఎస్బి కోచింగ్ టైంలో, క్లాసెస్ టైంలో సైడ్ అంటే డిఫరెంట్ సైజెస్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ పీపుల్తో నువ్వు ఇంటరాక్ట్ అయ్యావు కదా. సో దేర్ అండర్స్టాండింగ్ లెవెల్స్ విల్ ఆల్సో బి వెరీ డిఫరెంట్ కంపేర్డ్ టు యూ ఆర్ పీపుల్ ఆఫ్ యువర్ ఏజ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. సో హౌ డిఫికల్ట్ వాజ్ ఇట్ టు కోప్ అప్ విత్ దెమ్? యాక్చువల్లీ అక్కడ ఎలా ఉంటుందంటే ప్యాటర్న్, మనకి ఎవ్రీ 5 days 2 months క్లాసెస్ కి వెళ్తే కంటిన్యూస్ గా 5 days క్లాసెస్ ఉంటాయి. అండ్ దెన్ ఈవినింగ్ ఎగ్జామ్స్ ఉంటాయి, వీకెండ్స్ అసైన్మెంట్స్ ఉంటాయి అన్నమాట. సో ఇన్ దిస్ కోర్స్ ఆఫ్ యాక్షన్ వాట్ విల్ హ్యాపెన్ ఈస్ ద డిఫరెంట్ సబ్జెక్ట్స్ దే విల్ సే టెక్స్ట్ అనలిటిక్స్ కానీ, లేకపోతే డేటా మైనింగ్ అని చెప్పేసి, లేకపోతే మెషిన్ లెర్నింగ్, స్టాటిస్టికల్ అనలిటిక్స్, ఇవన్నీ డిఫరెంట్ కోర్స్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఉంటాయి. వన్ ఆఫ్టర్ ద అదర్ రన్ అవుతూ ఉంటాయి క్లాసెస్. అసలు మనకి ఆ కాన్సెప్ట్ నా వరకు వెన్ ఐ వాజ్ ఏబుల్ టు డైజెస్ట్ దిస్ కాన్సెప్ట్, అది మనకు అర్థమయ్యే లోపల ఇంకొక ప్రొఫెసర్ వచ్చి ఇంకొక టీచ్ చేస్తూ ఉంటారు. ఈ ప్రాసెస్ లో ఏంటంటే చాలా మంది ఆ కోర్స్ ఆఫ్ సిరీస్ లో వర్క్ చేస్తూ ఉంటారు. దే విల్ బి ఆస్కింగ్ ఎ డిఫరెంట్ సెట్ ఆఫ్ క్వశ్చన్స్. ద క్వశ్చన్ ఇట్ సెల్ఫ్ వి విల్ నాట్ బి ఏబుల్ టు అండర్స్టాండ్. సో సే లైక్ మా దాంట్లో ఒక 18 years ఎక్స్పీరియన్స్ పర్సన్ ఉన్నారు. ద క్వశ్చన్స్ హీ యూస్ టు ఆస్క్, ద ప్రొఫెసర్ విల్ రెస్పాండ్ టు దట్ క్వశ్చన్. బట్ మనం ఈ క్వశ్చన్ ఏంటి, రెస్పాన్స్ ఏంటి అర్థమయ్యే లోపల మొత్తం సినిమా అంతా జరిగిపోతుంది అనమాట. సో అది చాలా డిఫికల్ట్ గా అనిపించేది నాకు. అక్కడ కొన్ని ఇంట్రెస్టింగ్లీ ఏమవుతుందంటే మనకి బ్రేక్ టైమ్స్ ఉంటాయి. బ్రేక్ టైమ్స్ లో వెళ్ళి ఇన్ కేస్ మనకు అర్థం అవ్వకపోతే వీ కెన్ రీచ్ అవుట్ టు ద టీఏ, టీచింగ్ అసిస్టెంట్ ఉంటారు, వాళ్ళని వెళ్ళి రీచ్ అవుట్ అవ్వచ్చు. అదర్వైజ్ లేకపోతే మన ఆ పర్సన్, బికాస్ దే వర్ ఆల్ వెరీ రీచబుల్. ఎట్ ద ఎండ్ మేము అంతా సేమ్ క్లాస్మేట్స్, దో వీఆర్ ఎట్ డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ ఆర్ డిఫరెంట్ డైవర్సిటీ ఇస్ దేర్. వాళ్ళంతా చాలా రీచబుల్ గా ఉండేవారు అనమాట. అలాంగ్ విత్ దట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ దే యూస్ టు షేర్ వాట్ ఈస్ దేర్ వర్క్ కల్చర్, వాట్ ఆర్ ద డిఫరెంట్ ప్రాబ్లమ్స్ దే ఆర్ సాల్వింగ్. సో ఇలా నడుస్తూ ఉండేది మాకు. ఒక్క క్వశ్చన్ నాకు ఎప్పుడు గుర్తుంటుంది ఏంటంటే, ఒక ఆయన చాలా పెద్ద రీటైల్ చైన్ లో పనిచేస్తున్నారు. ఆయన దానికి హెడ్ అన్నమాట. ఆ రీటైల్ చైన్ లో ఏంటంటే వాళ్ళ ప్రాబ్లం మనం ప్రెడిక్ట్ చేయాలి, సప్లై చైన్ ని ప్రెడిక్ట్ చేయాలి. సో ఏంటంటే ఇంత డిమాండ్ ఉందని ప్రెడిక్ట్ చేస్తే ఎంటైర్ సప్లై చైన్ రన్ అవుతుంది. సో ఆయన చెప్తూ ఉండేవారు అనమాట. సో సడన్ గా ఇప్పుడు ఎలాంటి పాయింట్ ఆఫ్ టైమ్స్ లో సప్లై చైన్ బ్రేక్ అవుతుంది. ఇప్పుడు జనరల్ గా యూఎస్ లో ఏంటంటే చాలా హరికేన్స్ వస్తాయి, ఫ్లడ్స్ వస్తాయి. అలాంటి టైంలో అసలు మీరు ఎంత డిమాండ్ ప్రెడిక్ట్ చేస్తే ఏంటి, ఎంటైర్ సప్లై చైన్ విల్ బి బ్రోక్ కదా. సో ఆయన చెప్తూ ఉండేవారు అనమాట, ఇలాంటి టైమ్స్ ని, ఇలాంటి అడ్వర్సిటీస్ వచ్చినప్పుడు ఎలా డీల్ చేయాలి. ఆయన క్వశ్చన్ అడిగారు. ఐ వాజ్ జస్ట్ థింకింగ్, అసలు డిమాండ్ ప్రెడిక్ట్ చేస్తే సప్లై చైన్ రన్ అవ్వటం ఏంటి, ఇలా అసలు నాకు స్టార్టింగ్ లో, ఎందుకంటే నాకు అప్పటికి డొమైన్ ఎక్స్పర్టీస్ లేదు, ఇదంతా ఎలా నడుస్తుంది, ఓకే ఇక్కడ ప్రెడిక్ట్ చేస్తే వాళ్ళు ఇన్వెంటరీ ఇలా మేనేజ్ చేస్తారా, ఇదంతా మన బ్యాక్ క్యాలిక్యులేషన్ రన్ అయ్యే లోపల క్లాస్ అయిపోతుంది అనమాట. సో ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉండేవారు. అన్ని ఇప్పుడు మనకి సమ్వేర్ లైక్ ఏదో అంటే రియల్ వరల్డ్ కి చాలా దగ్గరగా ఉండేవి. సంథింగ్ ఏదో వాళ్ళు ఫ్యాబ్రికేట్ చేసేసి అలాంటి ఎగ్జాంపుల్స్ ఏవి మాకు ఉండేవి కాదనమాట. దట్స్ వెన్ ఇలాంటి ప్రీమియర్ ఇన్స్టిట్యూట్స్ లో ప్రొఫెసర్ ఫ్యాకల్టీస్ కి కూడా రియల్ వరల్డ్ ఎక్స్పోజర్ ఉంటుంది. స్టూడెంట్స్ కూడా డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వస్తారు కాబట్టి వాళ్ళు అడిగే క్వశ్చన్స్, వాళ్ళ ఇంటరాక్షన్స్ తో మనకి ఇంకా నాలెడ్జ్ బిల్డ్ అవుతుంది. ఐఎస్బి అయిపోయిన తర్వాత వన్స్ యు గెయిన్ నాలెడ్జ్ ఇంటూ దాట్, ఇప్పుడు నువ్వు ఎగ్జిస్టింగ్ చేస్తున్న జాబ్ లోంచి you have to switch to what you've learned, right? So what was behind, like how did you do that? Internal ka project mareva or did you change the company? Yeah, actually I tried internally, but ఆ టైంలో యాజ్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ కూడా మనం చూసుకుంటాం కాబట్టి ఇంటర్నల్ స్విచ్ అయితే ఓన్లీ ఎక్స్పోజర్ దొరుకుతుంది. బట్ ప్యాకేజ్ అండ్ ఆల్ ఆ కంపెనీ ప్రైజల్ బట్టి నడుస్తుంది కాబట్టి సైకిల్. I took a step to change the job. సో నేను అప్పుడు బయట ట్రై చేశాను. బయట ట్రై చేసినప్పుడు లక్కీలీ ఐ గాట్ అన్ ఆపర్చునిటీ. సో ఐ జాయిన్డ్ స్టార్ట్అప్. ఒక ఫీల్డ్ ఆఫ్ దాంట్లో వర్క్ చేస్తున్నావు, సో దట్ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్. నువ్వు ఇంకొక దాంట్లో కోర్స్ చేసావు. నువ్వు when you're applying for jobs, on what they evaluate generally? What I know,
బికాస్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే చాలా మంది ఇది కూడా ఏమనుకుంటారంటే, ఇప్పుడు సే జెన్ఏఐ ఉంది, నాకు ఎక్స్పీరియన్స్ లేదు. వై డూ వీ థింక్ దట్ మనకి ఎక్స్పీరియన్స్ లేదు అని ఎందుకు అనుకోవాలి? ఇప్పుడు ఐఎమ్ నాట్ రికమెండింగ్ యూ గో డూ సమ్ కోర్స్ అండ్ స్పెండ్ సమ్ లాక్స్ ఆఫ్ అమౌంట్ అండ్ ఆల్. బట్ ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే, ఇప్పుడు కోర్సెస్ ఉడమీలో కోర్సెస్ ఉన్నాయి, లేకపోతే యూట్యూబ్ లో లెర్నింగ్ సిరీస్ ఉన్నాయి. అవి నేర్చుకోండి. నేర్చుకున్న తర్వాత ప్రాజెక్ట్స్ చేయొచ్చు. అందరి దగ్గర ల్యాప్టాప్ ఉంటుంది, అందులో మనం పైథాన్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు, మనం ఈజీగా కోడ్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు కోడింగ్ కూడా కోడ్ ఎసెస్ ఉన్నాయి కాబట్టి మనం ఏవి రాకపోయినా కూర్చొని చేయక్కర్లేదు. సో ఇలా మనకి ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఇంకొకటి ఏంటంటే, మన ఇంటర్వ్యూస్ కి అప్లై చేసినప్పుడు కూడా ఈ మిస్కాన్సెప్షన్ ఉంటుంది దట్ నాకు ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి నేను సెలెక్ట్ అవ్వనేమో, వాళ్ళు అసలు నన్ను కన్సిడర్ చేయరేమో. రెజ్యూమే పెట్టి చూడండి, ట్రై చేయండి. సో నేను చేసింది కూడా అదే. నేను రెజ్యూమేలో ఇది నేర్చుకున్నానని రాశాను, దాని మీద వాళ్ళు నన్ను ఎవాల్యుయేట్ చేశారు. లక్కీలీ వాళ్ళకి నేను నేర్చుకున్నది రియల్ అనిపించింది. దే ఆఫర్డ్ మీ a job. MNC generally is like cool job compared to startups. అందరికి అని అనట్లేదు, కంపేర్డ్ టు స్టార్ట్అప్స్ MNC is a cool process oriented, all process are well defined and you have a large team, right, for at every step. So startup ki switch అనేది like what drove you to that decision? యాక్చువల్లీ ఇంట్రెస్టింగ్లీ ఇక్కడ ఏంటంటే, అప్పుడు మా హస్బెండ్ హీ వాంటెడ్ టు బికమ్ ఎన్ ఎంటర్‌ప్రెన్యూర్. సో తను వీకెండ్స్ లో వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కూర్చుని ఏదో బిల్డ్ చేస్తూ వాటిని డిఫరెంట్ పీపుల్ కి షోకేస్ చేస్తూ ఉండేవారు అనమాట. దేర్ ఐ గాట్ సమ్ అగైన్ సమ్ మోటివేషన్ ఫర్ మీ. ఓకే, ఇలా మనకి ఓన్ గా మనం చేయొచ్చా, ఇలా చేయాలంటే it requires some additional skill. It's not that easy to like okay get up one day and then immediately say that I'll start this. Right. So appudu నాకు అనిపించింది ఏంటంటే, because that angle still alives in me. So still I am working for a big company, but still someday I would like to achieve that. అసలు వాళ్ళ స్ట్రగుల్ ఎలా ఉంటుంది రియల్ టైంలో, స్టార్ట్అప్స్ లో వాళ్ళు ఎంత స్ట్రగుల్ ఫేస్ చేస్తారు, లేకపోతే వాళ్ళ ప్రాసెస్ ని ఎలా డిఫైన్ చేస్తారు, వాళ్ళు క్లయింట్స్ ని ఎలా అప్రోచ్ అవుతారు, ఇదంతా మనకి తెలియాలంటే MNC లో ఉంటే ఏంటంటే వన్ సైడ్ ఆఫ్ ద వరల్డ్ మనకి ఐడియా ఉంటుంది. ఒక ప్రాజెక్ట్ ఇస్తారు, ప్రాజెక్ట్ ని డెలివర్ చేయాలి, లేకపోతే మనం ఏదో స్ట్రాటజీ అప్లై చేయాలి, లేకపోతే RFPకి రెస్పాండ్ అవ్వాలి. ఇదంతా కాకుండా అసలు వాళ్ళు క్లయింట్స్ ని ఎలా అప్రోచ్ అవుతున్నారు, అది డీల్ ఎలా కన్వర్ట్ అవుతుంది, ఆ వర్క్ మనకి ఎలా వస్తుంది, ఈ ఎండ్ టు ఎండ్ ప్రాసెస్ అనేది స్టార్ట్అప్స్ లో అందరికి ఈజీగా అర్థం అవుతుంది. సో ఐ జస్ట్ చోజ్ స్టార్ట్అప్ బికాస్ ఆఫ్ దట్ పర్పస్ ఓన్లీ. అసలు ఈ ఎండ్ టు ఎండ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, వాళ్ళు ఎక్కడెక్కడ రియల్ స్ట్రగుల్ ఉంటుంది, సో ఇవన్నీ నాకు బాగా అర్థమయ్యాయి. స్టార్ట్అప్ కి వెళ్ళిన తర్వాత డెఫినెట్లీ ద వర్క్ ప్రెషర్ విల్ బి yes డెఫినెట్లీ అబోవ్ అయి ఉంటుంది, అబోవ్ ద లైన్ ఉంటుంది కంపేర్ టు MNC. సో అండ్ అప్పుడే నేర్చుకుని వచ్చావు, ప్రాజెక్ట్స్ అవన్నీ చేసి ఉన్నా అప్పుడే నేర్చుకుని వచ్చావు. సో వాట్ వాజ్ యువర్ అడాప్టబిలిటీ రేట్ ఇన్ టు ద స్టార్ట్అప్? ఇట్ వాజ్ వెరీ టఫ్ యాక్చువల్లీ. సో అక్కడ ఎలా ఉండేదంటే, మేము వాళ్ళు బిగ్ క్లయింట్స్ తోని డీల్ చేసేవారు. సో we were initially for any startups or any companies, first we will do a POC. Once the POC gets successful, it will be a kind of a POC or MVP, and then it will convert to a large scale project. So initial ga we were doing multiple POCs. So irrespective of the domain, like text analytics, image analytics, ila different varieties of projects చేస్తూ ఉండేవాళ్ళం మేము. డైనమిక్ ప్రైసింగ్ అని. ఆ ప్రాసెస్ లో ఏమైందంటే, నాకు కూడా ఐ వాజ్ నాట్ ఇన్ అ బబుల్ వేర్ ఓకే ఐ విల్ డూ ఓన్లీ దిస్. సో నేను కొంచెం నన్ను ఎక్స్పాండ్ చేసుకుని ఓకే డిఫరెంట్ కాన్సెప్ట్స్ కూడా ఎక్స్ప్లోర్ చేయడంతో ఆ నాలెడ్జ్ హెల్ప్ అయింది. బట్ అది చేయడానికి డెఫినెట్లీ ఇట్ రిక్వైర్స్ అ లాట్ ఆఫ్ టైమ్ అండ్ లాట్ ఆఫ్ థింకింగ్ ఆల్సో. సో వాళ్ళు ఫౌండర్స్ ఎవరైతే ఉంటారో దే షుడ్ నాట్ గివ్ అప్. ఓకే వీ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ హర్ అగైన్ అండ్ అగైన్, లైక్ దే వర్ నాట్ గివింగ్ అప్. The founders are very innovative in thinking and they are putting a lot of hard work. సో వాళ్ళు అరౌండ్ 20+ years ఎక్స్పీరియన్స్ ఉండేవారు. వాళ్ళు కూడా మాతో కూర్చుని డిజైన్ థింకింగ్ సెషన్స్ కండక్ట్ చేసి, అవన్నీ ఏంటంటే మనకి చాలా ఇన్స్పైరింగ్ గా ఉంటాయి. మనం జస్ట్ 2.5 years ఎక్స్పీరియన్స్ కి 8 hours వర్క్ చేస్తే ఎగ్జాస్ట్ అయిపోతూ ఉంటే, వాళ్ళెంత ఎగ్జాస్ట్ అయిపోవాలి వాళ్ళ ఏజ్ లో. సో అలా ఎప్పుడు
మనం ఏదో ఒక మోటివేషన్ ఫ్యాక్టర్ మనకు దొరుకుతుంది వర్క్ లో, అది కనుక ఇఫ్ వి కుడ్ ఏబుల్ టు ఫైండ్, మనకి ఎక్కడ బోరింగ్ అనిపించదు. We will come back to the very basics. So, what is generative AI in a very layman terms? జనరేటివ్ AI అనేది వెరీ సింపుల్ అండి. ఇది జనరేట్ చేస్తుంది అంతే. మీరు ఇప్పుడు క్వశ్చన్ అడిగితే, మీ ఇంట్లో చిన్న పిల్లల్ని తీసుకున్నాం అనుకోండి, చిన్న పిల్లలకి మదర్ ఫాదర్ నేర్పిస్తూ ఉంటారు. ఇప్పుడు మనం ఒక ఎస్సే రాయాలి స్కూల్లో. ఎస్సే రాయాలంటే మనం ఏం చేస్తాం, ఇమీడియట్ గా అమ్మ దగ్గరికి వెళ్తాం, నాన్న దగ్గరికి వెళ్తాం, లేకపోతే అన్న దగ్గరికి వెళ్ళి, నాకు స్కూల్లో రేపు ఎస్సే కాంపిటీషన్ ఉంది, మీరు నాకు హెల్ప్ చేయండి, ఈ టాపిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి అని. వాళ్ళు కూర్చోబెట్టి జాగ్రత్తగా, నాన్న ఇది ఈ టాపిక్, ఇది రాస్తే నీకు మంచి మార్క్స్ వస్తాయి, లేకపోతే ఇలా ఉంటుంది అని చెప్తారు. ఇప్పుడు రీప్లేస్ చేస్తున్నది అమ్మని, నాన్నని, అన్నని. జనరేటివ్ AI ఏం చేసిందంటే, మీరు ChatGPT దగ్గరికి వెళ్ళి నాకు ఇది కావాలి అని అడుగుతారు, అది చెప్తుంది. ఎందుకంటే దానికి ఇంటెలిజెన్స్ ఎక్కడ ఉంది అంటే, ఒక మిలియన్స్ అండ్ బిలియన్స్ ఆఫ్ డాక్యుమెంట్స్ తో దాన్ని ట్రైన్ చేశారు. సో ఇప్పుడు మన ఇంటర్నెట్ లో ఉన్న చాలా నాలెడ్జ్ ఈ ChatGPT అనే మోడల్ కి ఉండడం వల్ల అది మీరు అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ ఇస్తుంది. ఇప్పుడు అమ్మకున్న నాలెడ్జ్ బట్టి అమ్మ ఆన్సర్ ఇస్తారు. ఇప్పుడు ChatGPT కూడా ఏంటంటే 100% ఇట్స్ నాట్ లెజిటిమేట్, దానికి ఉన్న నాలెడ్జ్ బట్టి అది ఆన్సర్ ఇస్తుంది అనమాట. ఒక డికేడ్ బ్యాక్ చూసుకుంటే ఏదన్నా ఒక మేనేజర్కి లీవ్ రిక్వెస్ట్ రాయాలన్నా, మంచి లెటర్ ఆఫ్ రికమెండేషన్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ రాయాలన్నా సరే, కూర్చుని ఆలోచించి ఏ వర్డ్స్ పెడితే బాగుంటుంది, ఎలాగ ప్లీజింగ్ ఎలా పెట్టాలి, రిక్వెస్టింగ్ ఎలా పెట్టాలి, అలాగా మన థాట్ ప్రాసెస్ మన మైండ్లో రన్ అయ్యి వీ యూస్ టు ఫ్రేమ్. అండ్ నాకు బాగా గుర్తు ఏంటంటే, ప్రతి టీంలో ప్రతి గ్రూప్లో కూడా దే యూస్ టు బి వన్ పర్సన్ హూ ఇస్ ఎక్స్పర్ట్ ఎట్ దిస్. అలాంటి లెటర్స్ కానీ అలాంటివన్నీ రాయడం, అండ్ పీపుల్ యూస్ టు గో టు దట్. ఇప్పుడు ఈ జనరేటివ్ AI వల్ల ఆర్ వి లూజింగ్ దట్ క్రియేటివిటీ ఆర్ ఆర్ వి లూజింగ్ దట్ థాట్ ప్రాసెస్? I'll say no, because actually క్రియేటివ్ పర్సన్ మీరు అన్నది చాలా కరెక్ట్. టీమ్ లో ఒకరు ఉంటారు, మన ఫ్రెండ్ గ్రూప్ లో కూడా ఒకరు ఉంటారు. సో క్రియేటివ్ పర్సన్స్ థింకింగ్ ఎప్పుడు క్రియేటివ్ గానే ఉంటుంది. ఇప్పుడు బేసిక్ పర్సన్ వెళ్తారు, ChatGPTకి వెళ్తారు, ఓకే లెటర్ ఆఫ్ రికమెండేషన్ మనం తెచ్చుకుంటాం, అక్కడితో వి విల్ ఎండ్ ఇట్, వి విల్ సెండ్ ద సేమ్. ఆ క్రియేటివ్ పర్సన్ ఏం చేస్తారు, అందులో కూర్చుని దాన్ని మళ్ళీ రీరైట్ చేసి, రీజనరేట్ చేసి, తనకి ఎలా కావాలో దాన్ని అలా చేంజ్ చేసుకుంటారు. లైక్ హీ విల్ ఎడిట్ ఇట్. ఆ క్రియేటివ్ పర్సన్ కి ఏంటంటే ఇది ఫస్ట్ లెవెల్ ఆఫ్ డ్రాఫ్ట్ ని జనరేట్ చేస్తుంది, తర్వాత హీఈస్ యూజింగ్ హిస్ క్రియేటివ్నెస్ టు ఎడిట్ ఇట్. బట్ ఇది ఎనీవే we will not lose any creativity or any other thing because of this. It is just here to enhance the things. అంటే if people are doing that, it is very good. నిజంగా నువ్వు వచ్చిన ఇన్ఫర్మేషన్ని నువ్వు రీప్రాసెస్ చేసి, నీ ఎబిలిటీ, నీ థాట్, నీ క్రియేటివిటీ కానీ వాట్ ఎవర్ ద ఎబిలిటీస్ యూ హ్యావ్, ఇంగ్లీష్ రైటింగ్ ఎబిలిటీ, దాన్ని ఆన్ టాప్ ఆఫ్ దట్ ఇఫ్ యూర్ అప్లయింగ్ ఇట్ ఎస్ ఎ లేయర్, ఇట్ ఈస్ వెరీ గుడ్. బట్ ఇఫ్ యూర్ బికమింగ్ లేజీ అండ్ ఇఫ్ యూ జస్ట్ ట్రై, నువ్వు అన్నట్టుగా ఫస్ట్ కేటగిరీ ఆఫ్ పీపుల్ లాగా ఐ టైప్ సంథింగ్, ఐ గెట్ ద ఆన్సర్ అండ్ డిసైడ్ ఇట్. నేను అసలు ఒక్కసారి కూడా నేను రివ్యూ చేయను, ఐ బ్లైండ్లీ ట్రస్ట్ అయ్యాయి. ఓకే, అలా చేయడం వల్ల ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూర్ యూజింగ్ యువర్ బేసిక్ ఎబిలిటీస్, క్రియేటివిటీ, థాట్, రైటింగ్ స్కిల్స్ అండ్ దీస్ ఆర్ వెరీ, అంటే చిన్నప్పుడు మనకు ఒక సెంటెన్స్ కానీ ఒక వర్డ్ కానీ రాయడం అనేది చాలా ఇయర్స్ ఆఫ్ ప్రాక్టీస్ చేసిన తర్వాత వచ్చింది. బికాస్ ఆఫ్ దిస్ వీఆర్ లూజింగ్ దట్. బట్ ఆన్ ద అదర్ హ్యాండ్, if you apply your creamy layer on top of that, it will be much more Right. Wonderful. Okay, nice. Actually it is like, suppose ఇప్పుడు జనరేషన్ లో కిడ్స్ కి ఆర్ మనకు కూడా సడన్ గా వచ్చేసి వాట్ ఈస్ 12 9s అంటే ఏం చెప్తారు మీరు? ఇమీడియట్ గా ఫోన్ ఓపెన్ చేస్తారు, క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసి చెప్తారు. బట్ మన పేరెంట్స్ కి ఏంటి, వాళ్ళ బ్రెయినే చెప్తుంది. Why it is there? Because we were so lazy we got adapted to the calculator. So ఇది కూడా అలాంటిదే. ఇప్పుడు మీరు ఇంగ్లీష్ రైటింగ్ అంటున్నారు, ఎవరైతే క్యాలిక్యులేటర్ కి అడాప్ట్ చేసుకున్నారో వాళ్ళు దీనికి కూడా అడాప్ట్ చేసుకుంటారు, రేపు పొద్దున్న ఇంకొకటి వస్తుంది దానికి కూడా అడాప్ట్ చేసుకుంటారు. బట్ దే ఆర్ లైక్, ఇట్ ఈస్ నాట్ మ్యాథ్. వాట్ ఐమ్ ట్రైయింగ్ టు సే ఈజ్, ఇప్పుడు 12 9s అనేది ఎప్పుడు కాన్స్టెంట్ గా ఉంటుంది, మీ ఎన్ని ఇయర్స్ అయినా కూడా. ఇప్పుడు ఇదనేది రైటింగ్ స్కిల్ అనేది పర్సన్ టు పర్సన్ మారుతుంది. కరెంట్లీ వాట్ ఇట్ ఈస్ జనరేటింగ్ ఓన్లీ ద కంటెంట్, ఇట్ ఈస్ నాట్ జనరేటింగ్ ఎనీథింగ్ డిటర్మినిస్టిక్. సో ఇలాంటి టైంలో వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్. సమ్ టైమ్స్ అందులో సమ్ హార్మ్ఫుల్ కంటెంట్ ఉంటుంది. మీరు దాన్ని బ్లైండ్ గా కాపీ పేస్ట్ చేసేటప్పుడు, వెదర్ ఇట్ ఈస్ రియలీ హార్మ్ఫుల్ టు సెండ్ దిస్ టు సమ్వన్ ఆర్ వెదర్ ఇట్ ఈస్ రియలీ రియలిస్టిక్ ఫర్ మీ, లైక్ ఇట్ విల్ నాట్ కాజ్ ఎనీ ప్రాబ్లమ్స్ ఫర్ మీ అనేది
డెఫినెట్ గా ఒక వైస్ పర్సన్ ఏం చేయాలంటే రెండింటికి డిఫరెన్షియేట్ చేసుకుని పంపించాలి. నా దగ్గర ఒక రా డేటా ఉంది, ఐ నీడ్ టు అనలైజ్ దిస్. సో వాట్ వాస్ ద ఫస్ట్ ప్రాసెస్ దట్ రన్స్ ఇన్ యువర్ మైండ్? సో మనకి డేటా అనేది డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వస్తుంది, డిఫరెంట్ ఫంక్షన్స్ నుంచి వస్తుంది అనమాట. మనం ఫస్ట్ ఏం చేయాలంటే అసలు మన ఏం ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నాం. ఫస్ట్ జనరల్ గా చాలా మంది ఏం చేస్తారంటే ఓకే నా దగ్గర డేటా ఉంది ఏదో ఒకటి చేద్దాం, అది చాలా రాంగ్. మీరు ఫస్ట్ ఏం చేయాలనుకుంటున్నారో తెలుసుకుంటే యూ హ్యావ్ టు కలెక్ట్ రెస్పెక్టివ్ డేటా so that you will get the desired results anamata. So what we will do generally is what is the problem we are solving, what is the use case or what is the business challenge. Once you understand it properly end to end, respectively we have to collect respective data. Once we collect the entire data, we will do first exploratory data analysis with that. So EDA చేసిన తర్వాత మనకు ఒక అండర్స్టాండింగ్ వస్తుంది ఈ డేటా ఎలా ఉంది, లైక్ రైట్ స్కేల్లో ఉందా లేకపోతే మనం డిఫరెంట్ పారామీటర్స్ ని స్టాండర్డైజ్ చేసి స్కేల్ చేయాలా. ఇది చేసిన తర్వాత మనం అనలైజ్ చేస్తాం. అనలైజ్ చేసిన తర్వాత లైక్ అవుట్లయర్స్, మిస్సింగ్ వాల్యూ చెక్, డిఫరెంట్ ఇవన్నీ ఏంటంటే basic checks to perform the EDA. అవి చేసిన తర్వాత we will understand the data and then we will start generating the insights from the data. It's been almost 8 years you completed the ISB course and you started the AI career. అప్పటికి ఇప్పటికి did you notice any trend changes? Yes. There are many changes I see. Sometimes we generally joke among the group that the assignments we did for hours together, it is being solved in a minute now. So for us, the assignment what we did in text analytics is generating the word cloud. So we used to sit and then interestingly we framed a word cloud for professor and then we gifted that word cloud to a professor. We all sat and then we entered the different keywords and then we computed a word cloud. But now if you can do it in a minute, just pass it and then ask a word cloud. So those things are really like, but as the time changes, everything will become simplified, right? Previously you were saying that as well, like it is simplifying the things. That is true because once you start observing the different things, as human evolves, the simplicity also will evolve. So not simplicity, simplification. Simplifying things, yes. So appudu chinnappudu like bullock carts nunchi we came to the motors. So అప్పుడు వాళ్ళకి ఎలా ఉండేది, ఓకే ఇది నిజంగా పనిచేస్తుందా, ఇది పేలిపోతుందేమో, అలాంటి చాలా థాట్స్ ఉంటాయి. ఇప్పుడు జనరేటివ్ AI కూడా చేస్తుంది ఏంటంటే ఇప్పుడు మనకి it is simplifying the things where actually your attention is not that much required ane things na simplify chestundi. It will not simplify the decision you have to take for yourself. It will not simplify a CEO's decision, right? They have to be very creative to run their business. So whatever is possible to automate, we are almost at the scale. So there are always almost of the things are running in an automated scale at the right moment, right? But still everywhere the creativeness has to be there. So wherever the creative thinking or the decision making is required, those are there is a room for automation, but I think there definitely human intervention is always required. But availability of information is so wide now and so free also. అలా ఒక ప్రీమియం ఇన్స్టిట్యూట్లో ఇంత పర్టికులర్ అమౌంట్ ఖర్చు పెట్టి కోర్స్ చేసి అండ్ దెన్ యూ స్టార్టెడ్ యువర్ కెరీర్. అంటే ఈ ఓపెన్ ఇన్ఫర్మేషన్ నుంచి నాలెడ్జ్ గెయిన్ చేసుకుని వెళ్ళారనుకో, లెట్స్ సే 2 people, you have started your career from ISB and there is some X who has gained knowledge through open information and then you two were started to travel at the same time. So what advantages do you have? Yeah, so వీళ్ళిద్దరికి స్ట్రగుల్ ఒకటే ఉంటుంది. ఏంటంటే ఇప్పుడు కేస్ ఇన్ మై కేస్ ఎవ్రీథింగ్ ఈస్ వెరీ స్ట్రక్చర్డ్. ఫస్ట్ యూ లర్న్ దిస్, ఆఫ్టర్ దిస్ యూ లర్న్ దిస్, ఆఫ్టర్ దిస్ యూ లర్న్. వెరీ స్ట్రక్చర్డ్ థింకింగ్ ఉంటుంది. వాళ్ళ కోర్స్ ని అలా డిజైన్ చేసి పెడతారు. బట్ ఇన్ కేస్ ఆఫ్ ద సెకండ్ పర్సన్, ద సెల్ఫ్ మోటివేషన్ ఇన్సైడ్ ద పర్సన్ షుడ్ డ్రైవ్ ద పర్సన్ సో దట్ ఓకే ఫస్ట్ నేను ఇది ఫినిష్ చేయాలి, తర్వాత నేను ఇది ఫినిష్ చేయాలి, సో దట్ నాకు ఈ ప్రాసెస్ లో నాలెడ్జ్ వస్తుంది అని. సో వీళ్ళిద్దరికి ఏంటంటే ఓన్లీ ఫ్యాక్టర్ ద వే దే హ్యావ్ టు స్ట్రక్చరైజ్ ద థింగ్స్ ఇన్ not only in ISB, anywhere, because the college itself will decide the curriculum and all, right? So they will definitely structure this. According to you,
ఉమెన్ ఇన్ లీడర్షిప్ రోల్స్ని అడాప్ట్ చేసుకోవాలి అంటే వాట్ ఆర్ ఆల్ ద పారామీటర్స్ దట్ దే నీడ్ టు చెక్? షుడ్ బి వెరీ ఫోకస్డ్. సో మన ఎందుకంటే లైక్ టిల్ మన జూనియర్ రోల్స్లో ఉన్నప్పుడు అనలిస్ట్, కన్సల్టెంట్ ఆ రోల్స్లో ఏంటంటే your manager or your team lead will define the purpose for you. So what you have to do. But when you're growing up in the ladder, the person should be very focused to grasp the different opportunities which are getting along. So ఈ రోల్లో మేజర్గా మనకు ఉండాల్సింది ఏంటంటే ప్రొయాక్టివ్నెస్. సో ఈవెన్ ఐఎమ్ లెర్నింగ్. సో మనం ఎంత ప్రొయాక్టివ్గా ఉంటాము, మన నెట్వర్క్ ఎంత బాగుంది, మనం ఎవరెవరితో కమ్యూనికేట్ అవుతున్నాము ఆన్ ఏ డైలీ బేసిస్. So Ivani will play a major role. So the only difference is when you are speaking to a consultant or an analyst, you will have a lot of time to go through a chit chat or to explain the requirement and all. But when you are speaking to an MD or when you are speaking to a leader, వాళ్ళ బిజీ స్కెడ్యూల్లో వాళ్ళు మీకు టైం ఇచ్చి ఒక రిక్వైర్మెంట్ ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది వెరీ మినిమల్ టైంలో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దే విల్ ఎక్స్ప్లెయిన్ ద క్రక్స్. సో through experience, a manager or a senior manager, what they'll understand is because through the vast experience they have, they will be able to clearly understand the requirement within 5 or 10 minutes of the crux of the meeting what the leader is giving. So manam enta experience lo enta quick ga requirement grasp cheskuntamo, we could turn it out to a good opportunity. So what I learned over the years is should be very focused, not only a woman, for any gender. As we are growing up in the leadership roles, we should be very focused in understanding first the requirement or any other thing, because manam growth in koddi, it's not only about the delivering the work, various other aspects also will play a major role. Like మీరు టీమ్ ఎంగేజ్మెంట్ యాక్టివిటీస్ కండక్ట్ చేస్తూ ఉండాలి, లేకపోతే వి విల్ డీల్ డిఫరెంట్ సైజ్ ఆఫ్ టీమ్స్ కదా. సో టీమ్స్లో డిఫరెంట్ మైండ్ సెట్ ఆఫ్ పీపుల్ ఉంటారు. వాళ్ళందరినీ మనం ఒకటే వేలో స్టాండర్డైజ్ చేసి వాళ్ళకి ఈక్వల్ ఆపర్చునిటీస్ ఎలా ఇవ్వాలి. లేకపోతే చాలా మంది దే విల్ బి హ్యావింగ్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ త్రూ దేర్ బ్యాక్గ్రౌండ్స్ ఆర్ త్రూ ద డైవర్సిటీ ఆఫ్ ద లైఫ్స్ దే హవ్ సీన్ సో ఫార్. వాళ్ళకి ఏంటంటే కొంతమంది వెరీ చిన్న చిన్న వాటికి అప్సెట్ అయిపోతూ ఉంటారు, పేపర్స్ పెట్టేస్తూ ఉంటారు. కొంతమంది ఏంటంటే టేక్ ఇట్ ఈజీ యాటిట్యూడ్తో ఉంటారు. ఇవాళ కాకపోతే రేపు చేస్తారు, రేపు కాకపోతే ఎల్లుండి చేస్తారు. కొన్ని ప్రొడక్షన్ ఇష్యూస్ వచ్చినా కూడా వాళ్ళు అసలు రియాక్ట్ అవ్వకుండా ఉంటారు. ఇలాంటి వాళ్ళు కొంతమంది ఏంటంటే వర్క్ ప్రెషర్ అవుతూ ఉంటే లీవ్స్ పెట్టేస్తూ ఉంటారు. చాలా వెరైటీ ఆఫ్ పీపుల్ ఉంటారు అనమాట. ఇవన్నీ ఏంటంటే ఓవర్ ద ఎక్స్పీరియన్స్ మనకి తెలుస్తూ ఉంటుంది. సో ఎంఎన్సీస్లో మేజర్గా ఏం చేస్తారంటే ఇలా టీమ్ బిల్డింగ్ యాక్టివిటీస్ చాలా ఎక్కువ కండక్ట్ చేస్తూ ఉంటారు. సో మనకి అలాంగ్ విత్ వర్క్ మేనేజర్ రోల్ ఆర్ సీనియర్ మేనేజర్ రోల్కి వెళ్ళే కొద్దీ దీంతో పాటు మనం టైంని ఈక్వల్గా ఇటు కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉండాలి. మనం డిఫరెంట్ బోట్స్లో సేల్ చేస్తూ ఉంటాము. ఒక పక్క హౌస్ని మేనేజ్ చేయాలి, అండ్ దెన్ కిడ్స్ ఉంటారు, ఫ్యామిలీ ఉంటుంది, రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతూ ఉంటాయి, వర్క్లో కూడా డిఫరెంట్ రెస్పాన్సిబిలిటీస్ యాడ్ అవుతూ ఉంటాయి. ఎవ్రీథింగ్ ఈజ్ ప్రయారిటీ. హౌ డు యు డిఫైన్ అ వర్క్ ప్రెషర్? వర్క్ ప్రెషర్ అంటే నాకు ఎలా అనిపిస్తుంది అంటే 3 days 4 days టైం లైన్ చూడడానికి చాలా బాగుంటుంది. 3 days టైం ఉంది కదా చేయొచ్చులే అనుకుంటాం. ఈ 3 daysలో డిఫరెంట్ ఎక్స్ ఫ్యాక్టర్స్ మనకి మీట్ అవుతూ ఉంటాయి. కొంతమంది సిక్ అయిపోతూ ఉంటారు టీమ్ మెంబర్స్, లేకపోతే మనం అనుకున్నట్టు ఆ అనుకున్న టైంలో వీ విల్ నాట్ బి ఏబుల్ టు కోడ్ ఇట్ కంప్లీట్లీ, లేకపోతే డిఫరెంట్ బగ్స్ వస్తూ ఉంటాయి, ఆర్ డిప్లాయ్మెంట్స్ ఫెయిల్ అయిపోతూ ఉంటాయి. డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫ్యాక్టర్స్ మనకి ఏంటంటే ఆ 3 days ఆఫ్ టైం లైన్ కూడా మనకి సరిపోదు. ఎప్పుడైతే మనకి డెడ్ లైన్ దగ్గర పడుతూ ఉంటుందో, యాజ్ వీ విల్ నాట్ బి ఏబుల్ టు ఫినిష్ ఇన్ ద డెడ్ లైన్, దెన్ దట్ విల్ అక్యుములేట్ టు ప్రెషర్. సో మీరు ఏ పని చేస్తున్నా బ్రెయిన్లో ఒక బ్యాక్ ఆఫ్ ద మైండ్ థాట్ రన్ అవుతూ ఉంటుంది. రేపు మనం డిప్లాయ్ చేయాలి, రేపు ప్రొడక్షన్ ఉంది, లేకపోతే రేపటికల్లా ఈ టాస్క్ ఫినిష్ అయిపోవాలి. ఇది వర్క్ ప్రెషర్ అంటే ఓన్లీ వర్కింగ్ ఉమెన్కి లేకపోతే వర్కింగ్ మెన్కే కాదు, ఏ పనిలో అయినా లైఫ్లో ఆ ప్రెషర్ అనేది ఉంటుంది. చిన్నప్పుడు ఎగ్జామ్ ప్రెషర్ ఉంటుంది, తర్వాత ఏదో ఒకటి టాస్క్లు ప్రతి ఒక్కరికి ఉంటాయి, ఆ టాస్క్ ప్రెషర్ ఉంటుంది. దీన్ని ఎలా డీల్ చేయాలి అంటే నేను నేర్చుకున్నది సోఫార్, మనం కరెక్ట్గా బఫర్ పెట్టుకుని ఏదైనా ఎస్టిమేట్ చేసుకోవాలి.
సో ఇప్పుడు ఓవర్ ది ఇయర్స్ మనకి ఎక్స్పీరియన్స్ వస్తుంది అనమాట. అంటే 3 days ఒక డెవలపర్ చెప్తున్నారు ఈ 3 days లో అయిపోతుంది అంటే ఎంత రిక్వైర్డ్ బఫర్ ఉండాలి మనకి, సో దట్ అది కరెక్ట్ గా డిప్లాయ్ అవుతుంది రైట్ టైంలో. అది అనేది మనకి ఎప్పుడు వస్తుందంటే త్రూ ఎక్స్పీరియన్స్ వి విల్ గెట్ టు నో, ఓకే దీనికి ఇంత బఫర్ ఇచ్చుకుంటే మనకి సరిపోతుంది. ఈ డెలివరీస్ లోనే కాదు, మనం ఎప్పుడైతే ఎఫ్టీఏ ఎస్టిమేట్ ఇస్తామో, కాస్ట్ ఎస్టిమేట్, ఇంత కాస్ట్ అవుతుంది దీనికి అంటే దానికి బఫర్ యాడ్ చేసుకుని మనం ఇస్తూ ఉంటే అది రైట్ గా మనకి ఇంప్లిమెంట్ అవుతూ ఉంటుంది. ఇంకొకటి మనం దీన్ని ఎలా డీల్ చేయొచ్చు అంటే ఒక టైం బౌండ్ పెట్టుకుని, నేనైతే ఏమనుకుంటా అంటే ఫస్ట్ స్టార్ట్ ఆఫ్ ద డే ప్రయారిటీస్ ఏంటి, మన ఇవాళ ఏంటేం టాస్క్స్ చేయాలి, అందులో ఎన్ని హై ప్రయారిటీ, ఇవి ఫినిష్ అయిపోతే ఐఎమ్ డన్ విత్ ద డే అని ఎలా ఉంటుంది. హై ప్రయారిటీ టాస్క్ అనేవి మనం యాజ్ సూన్ యాజ్ పాసిబుల్, అంటే ఇప్పుడు విత్ ఇన్ 1 hour లో మనం ఫినిష్ చేసుకోవాలి, లేకపోతే 2 hours లో ఫినిష్ చేసుకోవాలి. అలాగే ఎప్పుడైతే మనం టైం బౌండ్ యాక్టివిటీస్ పెట్టుకుని ప్రయారిటైజ్ చేసుకోగలుగుతామో యాక్టివిటీస్ ని, వి విల్ బి గెట్ త్రూ దిస్ ప్రెషర్. ఇప్పుడు ప్రెషర్ అనేది ఏంటంటే ఇంకొకటి, ఇఫ్ యూ హ్యావ్ టు ఎక్స్టెండ్ దిస్, ప్రెషర్ ఈజ్ లైక్ ఇట్ ఈస్ అ డౌన్ ట్రోడన్. అంటే క్లయింట్స్ ఒక డెడ్ లైన్ ఉంటుంది వాళ్ళ మైండ్లో, వాళ్ళు నీ లీడర్షిప్కి కన్వే చేస్తారు, లీడర్షిప్ నుంచి మేనేజర్, అండ్ దెన్ యువర్ లీడ్, అండ్ దెన్ యువర్ బాటమ్ లెవెల్ ఎంప్లాయీస్. సో హూ డూ యూ థింక్ టేక్స్ ద మోస్ట్ ప్రెషర్ ఇన్ దిస్ చైన్? క్లయింట్ themselves, బికాస్ మీరు మామూలుగా ఆలోచిస్తే, మీరు ఏదైనా మీకు ఒక రిక్వైర్మెంట్ ఉంది, మీకు ఒక ప్రాబ్లం ఉంది, మీరు ఏం చేస్తారు, ఈ ప్రాబ్లం సాల్వ్ అవ్వాలి, ఎంత టైంలో సాల్వ్ అవ్వాలి, ఎంత మనీతో సాల్వ్ అవ్వాలి, ఎవరు డిసైడ్ చేస్తున్నారు, మీరే డిసైడ్ చేస్తున్నారు. యూ బీయింగ్ ఏ క్లయింట్, యు ఆర్ ద హోల్ అండ్ సోల్ పర్పస్, యు ఆర్ ఇన్వెస్టింగ్ ద మనీ, యు ఆర్ డిఫైనింగ్ ద రిక్వైర్మెంట్, యు ఆర్ డిఫైనింగ్ ద టైమ్ లైన్స్, యు ఆర్ టేకింగ్ మోస్ట్ ప్రెషర్. సో నెక్స్ట్ ఏంటంటే, ఇప్పుడు సర్వీస్ బేస్డ్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి, వాళ్ళ డీల్స్, వాళ్ళ ఆర్ఎఫ్పీస్ యాజ్ క్లయింట్ ఫ్లోట్స్ ఆర్ఎఫ్పీ, సర్వీస్ బేస్డ్ కంపెనీస్ రెస్పాండ్ అవుతాయి ఆర్ఎఫ్పీస్ కి రెస్పాండ్ అయిన తర్వాత క్లయింట్ ఇస్ అ హోల్ అండ్ సోల్ ఆబ్జెక్ట్ హూ ఈస్ సెలెక్టింగ్ ద ఆర్ఎఫ్పీ, గివింగ్ ద మనీ, గివింగ్ ద రిక్వైర్మెంట్. సో ఈ ప్రాసెస్ లో ఏమవుతుందంటే క్లయింట్ దెమ్సెల్వ్స్ ఈజ్ టేకింగ్ లాట్ ఆఫ్ ప్రెషర్, బికాస్ క్లయింట్స్, మనం సర్వీస్ బేస్డ్ ఆర్గనైజేషన్ లో ఎలా ఉంటుందంటే, ఒక రిక్వైర్మెంట్ క్లయింట్ ఫ్లోట్ చేస్తారు, ఈ సర్వీస్ బేస్డ్ ఆర్గనైజేషన్ నుంచి ఒక పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఉంటారు, క్లయింట్ బేస్ నుంచి ఒక పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఉంటారు, వీళ్ళిద్దరు అగ్రిమెంట్ లో ఆ ప్రాజెక్ట్ రన్ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు ఈయనకి ప్రెషర్ ఉంటుంది, ఆ ప్రెషర్ ని ఆయన ఈయనకి పాస్ చేస్తూ ఉంటారు. నాట్ ఓన్లీ ప్రెషర్, అయితే ద రిక్వైర్మెంట్ పాస్ చేస్తారు. ఈ సర్వీస్ బేస్డ్ ఆర్గనైజేషన్ లో ఆయన ఆ టీమ్ రెస్పెక్టివ్ టీమ్స్ కి దాన్ని హ్యాండిల్ చేస్తూ ఉంటారు. హౌ డు ఐ సీ ప్రెషర్ ఈజ్ ఐదర్ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ or lack of proper planning. So either if any of the thing is missing or both are missing, it is pressure. ఏంటంటే నీకు ప్యాకేజ్ బాగా వస్తుందనో లేదా రోల్ బాగుందనో, యూ ట్రైన్ టు స్టెప్ ఇన్ టు దాట్ రైట్ వితౌట్ ఎక్వైరింగ్ ప్రాపర్ నాలెడ్జ్, ఆర్ నీ దగ్గర నాలెడ్జ్ ఉన్నా సరే ప్రాపర్ ప్లానింగ్ చేయలేకపోవడం వల్ల కూడా ఇట్ టర్న్స్ ఇన్ టు ప్రెషర్. సో that is what I observed. Is how far do you think it is true, especially at a younger age of your career? సో మీరు చాలా కరెక్ట్ గా చెప్పారు, ఎందుకంటే మనకి ఏదైనా మనం క్లయింట్ ప్రాజెక్ట్ డెలివర్ చేయాలంటే మనకు కావాల్సింది రైట్ టీమ్ కావాలి, రైట్ అమౌంట్ ఆఫ్ టైం కావాలి. ఈ రెండిట్లో ఏదైనా ఇంబ్యాలెన్స్ అయినా మనం డెలివర్ చేయలేము. యాజ్ వీ విల్ నాట్ బి ఏబుల్ టు డెలివర్, దట్ అక్యుములేట్స్ టు యువర్ ప్రెషర్. సో ఫస్ట్ మనం రిక్వైర్మెంట్, యాజ్ సూన్ యాజ్ వీ హియర్ అబౌట్ ద రిక్వైర్మెంట్, వీ షుడ్ ఫార్మ్ ఎ రైట్ టీమ్ టు డెలివర్ దాట్. మీరు ఏదైనా ప్రాజెక్ట్ డెలివర్ చేసేటప్పుడు ఫార్మింగ్ ఎ రైట్ టీమ్ ఇస్ మస్ట్. యాజ్ వెల్ యాజ్ ఐ టోల్డ్ బిఫోర్, లైక్ మనం అనుకున్న టైం కంటే కూడా బఫర్ పెట్టుకోవడం అనేది చాలా హెల్ప్ అవుతుంది. ఉమెన్ స్పెసిఫిక్ గా డూ యూ థింక్ when compared to men, do you think specific గా ఉమెన్ కి ఏమైనా అడిషనల్ ఛాలెంజెస్ కానీ లేదా అడిషనల్ ప్రెషర్స్ కానీ ఉంటాయా when dealing with projects and team? వర్క్ లైఫ్ లో అయితే ఐ డోంట్ సీ ఎనీ డిఫరెన్స్ బిట్వీన్ మెన్ అండ్ ద ఉమెన్. ఆల్ జెండర్స్ ఆర్ ద సేమ్, బికాజ్ సేమ్ టీమ్ సైజ్ ఉంటుంది, సేమ్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి, ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. బట్ ఓన్లీ డిఫరెన్స్ వాట్ ఐ అబ్జర్వ్ ఈజ్ women tend to take more responsibilities from the household perspective compared to the men in the society where I live in, especially.
సో ఈ ప్రాసెస్లో ఏమవుతుందంటే ఉమెన్కి మన ఇంట్లో పిల్లలు ఏం చేస్తున్నారు, లేకపోతే మనం టైంకి రైట్ ఫుడ్ తింటున్నామా లేదా, ఫ్యామిలీ హెల్త్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా బ్యాక్ ఆఫ్ ద మైండ్ ఉమెన్కి ఎక్కువ రన్ అవుతూ ఉంటాయి కంపేర్ టు మెన్. సో దానివల్ల మనకి ఏమవుతుందంటే వి టెన్ టు టేక్ మోర్ ప్రెషర్. సో ఈ ప్రాసెస్లో మనం ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాం, ఓకే హెల్దీ ఫుడ్ తింటున్నామా, లేకపోతే సపోజ్ ఇఫ్ హస్బెండ్ ఈస్ నాట్ ఫీలింగ్ వెల్, లేకపోతే కిడ్ నాట్ ఫీలింగ్ వెల్ అనేటప్పుడు ఉమెన్ విల్ నాట్ బి ఏబుల్ టు ఫోకస్ మోర్ టువర్డ్స్ ద వర్క్. ఎందుకంటే టైంకి వాళ్ళు తిన్నారా లేదా, హెల్దీ ఫుడ్ తిన్నారా లేదా, అసలు ఇంట్లో ఏం జరుగుతుంది, పేరెంట్స్ ఎలా ఉన్నారు, ఇన్లాస్ ఎలా ఉన్నారు, అన్ని కూడా రన్ అవుతూ ఉంటాయి కాబట్టి కొంచెం ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. వర్క్ లో అయితే ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్ ఫర్ బోత్ ద జెండర్స్, డిఫరెన్స్ ఏ ఉండదు. Is it because the nature of a woman, of the gender, or is it because the way the society is driving or defining the role of a woman? ఎస్. సో నేను అనుకోవడం ఏంటంటే ఓవర్ ద ఇయర్స్ మనం ఏం చూస్తూ పెరిగాం, ఓవర్ ద ఇయర్స్ ఏం కావాలని ఫస్ట్ వి విల్ రన్ టువర్డ్స్ మదర్ ఆర్ టువర్డ్స్ ఆంట్ ఇన్ ద హోమ్. నాట్ దట్ వి విల్, అంటే నేను మెన్ ఏం తక్కువ చేసి చెప్పట్లేదు, బట్ దిస్ ఈస్ హౌ వీ హ్యావ్ గ్రోన్ అప్ కదా. సో పాస్ట్ లో చూసుకుంటే ద రూల్స్ ఆర్ వెరీ క్లియర్లీ డిఫైన్డ్ బిట్వీన్ మెన్ అండ్ ఉమెన్. మెన్ టెన్ టు గో టు వర్క్, ఉమెన్ టెన్ టు టేక్ కేర్ ఆఫ్ ద హౌస్ హోల్డ్. బట్ మనం ఈ ప్రాసెస్ లో ఏం చేస్తున్నామంటే ఈక్వల్ ఆపర్చునిటీస్ కావాలి, ఈక్వల్ గా మేము మెన్తో ఫైట్ చేయాలి అని చెప్పి ఉమెన్ ఆర్ స్టెప్పింగ్ అప్ ఇన్ దేర్ రోల్స్. సో ఈ టైంలో ఇంట్లో ఉన్న మెన్ కూడా ఏంటంటే దే షుడ్ బి వెరీ సపోర్టివ్ ఇన్ టేకింగ్ సమ్ అడిషనల్ రెస్పాన్సిబిలిటీస్ ఆర్ ద ఉమెన్ ఈస్ టేకింగ్ ఎట్ ద హోమ్. బికాజ్ ఎప్పుడైతే ఇంబ్యాలెన్స్ ఉంటుందో నోబడి విల్ బి ఏబుల్ టు హ్యాండిల్ ఇట్, ఎయిదర్ మెన్ ఆర్ ఉమెన్. ఇంబ్యాలెన్స్ ఉన్నప్పుడు ద రిలేషన్ ఇట్ సెల్ఫ్ విల్ కొలాప్స్. సో నా పరంగా మనం చూస్తూ పెరిగిన అట్మాస్ఫియర్ బట్టి మనం అలా పెరిగాం కాబట్టి ఉమెన్ కొంచెం అలా టెన్ టువర్డ్స్ కిడ్స్ ఆర్ టెన్ టువర్డ్స్ ఫ్యామిలీ హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నప్పుడు. సో నేను కూడా చూసింది ఏంటంటే చాలా మంది నా కొలీగ్సే లేకపోతే నా నేబర్స్ వాళ్ళు పెళ్ళైన తర్వాత, ఇద్దరు కిడ్స్ వచ్చిన తర్వాత, వెరీ హైలీ ఎడ్యుకేటెడ్ ఉమెన్, దే స్టాప్డ్ వర్కింగ్. వాళ్ళకి ఏంటంటే ఆ టైంలో ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉన్నారు, హస్బెండ్ బాగా ఎర్న్ చేస్తున్నారు, దే ఫీల్ దట్ ఓకే ఇట్స్ ఫైన్, I've done work for 5 years or 10 years. Now it's high time for me to take towards more responsibilities of my household అని చెప్పి వాళ్ళు మానేస్తూ ఉంటారు. నేను అనుకోవడం ఏంటంటే డోంట్ గివ్ అప్ అంటిల్ అండ్ అన్లెస్ లైక్ ఇద్దరు బ్యాలెన్స్ చేసుకుని, ఇద్దరు పిల్లల్ని హ్యాండిల్ చేసుకుని, ఇద్దరు ఈక్వల్ గా చేసుకుంటున్నప్పుడు ఇట్స్ గుడ్. ఇద్దరు చదువుకున్నారు, ఒక స్టేజ్కి వచ్చారు, కొంచెం వర్క్ ఎక్స్పీరియన్స్ వచ్చింది, ఎందుకు ఒకరు గివప్ ఇచ్చేయాలి? మిగిలిన రెస్పాన్సిబిలిటీస్ ని కూడా ఇద్దరు బ్యాలెన్స్ చేసుకుని ముందుకెళ్ళొచ్చు కదా లైఫ్ లో. రైట్. హౌ డు యూ డిఫైన్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్? వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఐ డిఫైన్ అంటే మనకున్న 24 hours ని ఎంత బాగా సెగ్రిగేట్ చేసుకుంటున్నాం అనే దాన్ని బట్టి ఉంటుంది. ఇట్స్ అప్ టు ఇండివిజువల్. సో కొంతమందికి వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఎలా ఉంటుందంటే 5 days వర్క్ చేస్తాం, 2 days కంప్లీట్ ఫ్యామిలీ టైం. దట్ ఈస్ హౌ దే డిఫైన్ దేర్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్. కొంతమందికి ఏముంటుందంటే 8 hours నేను డెడికేటెడ్ టైంలో వర్క్ చేస్తాను, అదర్ అవర్స్ ఐ విల్ డెడికేటెడ్ టువర్డ్స్ మై ఫ్యామిలీ. సో ఇట్స్ అప్ టు ఇండివిజువల్. బికాస్ మనం ఉన్న 7 days లో ఓన్లీ 5 days వర్క్ చేస్తాము. ఆ 5 days ని కూడా మనం ఎఫెక్టివ్ గా చేయకపోతే డెఫినెట్లీ ఓవర్ ద ఇయర్స్ గ్రో అయిన తర్వాత మనం we will lose the passion towards the work what we are doing. సో నేను అనుకోవడం ఏంటంటే మంత్కి 4 weeks లో ఉన్న 5 days ఖచ్చితంగా డెడికేట్ చేసి వర్క్ చేయండి. ఓవర్ ది ఇయర్స్ ఈ ఎక్స్పీరియన్స్ హెల్ప్ అవుతుంది. సో దట్ గ్రో అవుతున్న కొద్దీ మనకి అంత ప్రెషర్ అనిపించదు. ఎందుకంటే యూ విల్ స్టార్ట్ లెర్నింగ్ న్యూ థింగ్స్, మీరు యూ విల్ స్టార్ట్ ఎంజాయింగ్ ద వర్క్ వాట్ యు ఆర్ డూయింగ్. సో అప్పుడు దిస్ విల్ give you some balance. On the other side of the coin, your family, it could be your husband or it could be your kids or it could be your in-laws, your parents, whatever it is. Your family దగ్గర నుంచి what kind of support do you think different kind of people that are surrounding you, right? Individual ga, shall we talk about individual, like your parents, your
spouse and then your in-laws. Yeah. Everyone's contribution is really important, not only for the women of the house to work, for the men of the house to go to work as well. ఎందుకంటే జనరల్గా మనం పాస్ట్ టైమ్స్లో చూసుకుంటే the men of the house used to go to work very peacefully because the woman is handling all the responsibilities. They were able to go peacefully, do the work and come back home and then have peace. ఇప్పుడు ఏమవుతుందంటే ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ చాలా మంది హౌస్ హోల్డ్స్ లో కపుల్ వర్క్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు సమ్ టైమ్స్ కిడ్ నీడ్స్ మోర్ అటెన్షన్ ఆఫ్ ద పేరెంట్స్. అలాంటప్పుడు డు నాట్ రిలై ఓన్లీ ఆన్ ద ఉమెన్ టు టేక్ కేర్ ఆఫ్ ద కిడ్. మెన్ కూడా సపోర్ట్ చేయాలి, లైక్ ఫాదర్ అండ్ మదర్. అండ్ మన పేరెంట్స్, అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ అవ్వచ్చు, అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ అవ్వచ్చు, ఇద్దరు కూడా సపోర్టివ్ హ్యాండ్ కనుక పాస్ చేస్తే ఇంట్లో కిడ్స్ వాళ్ళతో టైం స్పెండ్ చేసుకోగలుగుతారు. ఆ మదర్ అండ్ ఫాదర్ కెన్ గో టు వర్క్ పీస్ఫుల్లీ. అలా ఇప్పుడు వాళ్ళకి పేరెంట్స్ కి కూడా ఏజ్ అవుతుంది, ఇన్లాస్ కి కూడా ఏజ్ అవుతుంది. వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ హెల్త్ ని కూడా మనం ఈక్వల్ గా ప్రయారిటైజ్ చేసుకుని వాళ్ళకి రెగ్యులర్ గా హెల్త్ చెకప్స్ చేయించడం, లేకపోతే వాళ్ళు లోన్లీగా ఫీల్ అవుతున్నారా, అసలు వాళ్ళు ఎలా అనుకుంటున్నారు, వాళ్ళకి ఏం కావాలి, అది కూడా మనం ప్రయారిటీ తీసుకుని అన్నిటిని బ్యాలెన్స్ చేసుకుంటే ఈ రిలేషన్ అనేది బాగుంటుంది. లాట్ ఆఫ్ ఉమెన్ ఏంటంటే నేను అబ్జర్వ్ చేస్తుంది, ఒక డైలమాలో ఉండిపోతారు. ఈజ్ మై కిడ్ ఇంపార్టెంట్ ఆర్ ఈజ్ మై వర్క్ ఇంపార్టెంట్? అసలు ఈ డైలమా నుంచి బ్రేక్అవుట్ చేసుకుని వాట్ ఈస్ మోర్ ప్రయారిటీ, వాట్ షుడ్ బి మోర్ ప్రయారిటీ, ఆర్ హౌ డు యూ బ్యాలెన్స్ బిట్వీన్ దీస్ టూ థింగ్స్? ఓకే, ఇక్కడ ఇంట్రెస్టింగ్లీ నేనేమనుకుంటానంటే ద హైయెస్ట్ ప్రయారిటీ ఫర్ యూ ఈజ్ యువర్ సెల్ఫ్. బికాస్ చాలా మంది ఏం చేస్తారంటే నా కిడ్ నాకు ఇంపార్టెంట్, నా హస్బెండ్ నాకు ఇంపార్టెంట్. వాళ్ళు ఎలా ఇంపార్టెంట్ అవుతారు? నీకు నువ్వు ఇంపార్టెంట్. ఎప్పుడైతే మనకి మనం ఇంపార్టెంట్ అవుతామో రెస్ట్ అదర్స్ విల్ ఫాల్ ఇన్ ప్లేస్. నేను కూడా నేను కన్సీవ్ అయిన తర్వాత నేను అనుకునేదాన్ని అనమాట, ఓకే నాకు డెలివరీ అయిన తర్వాత నేను వర్క్ చేయగలనో లేదో, నేను అసలు బేబీ పుట్టిన తర్వాత నేను వర్క్కి వెళ్ళిపోతే బేబీ ఏడిస్తే అప్పుడు నాకు ఎలా అనిపిస్తుంది, ఇవన్నీ ప్రతి మదర్కి అనిపిస్తాయి. బట్ ఎప్పుడైతే ఆ మదర్ లేదు నాకు బేబీనే కావాలి, ఇఫ్ బేబీ ఈజ్ వెల్ హెల్దీ అండ్ ద బేబీ ఈజ్ ప్లేయింగ్ వెల్, వెరీ ఆల్ హెల్త్, టచ్ వుడ్ బేబీస్ హెల్దీగా ఉన్నప్పుడు మదర్స్ ఎందుకు జాబ్ వదిలేయాలి? అవసరం లేదు. సో ఇప్పుడు మనకి కేర్ టేకర్స్ ఉంటారు, లేకపోతే ఇంట్లో మీ పేరెంట్స్ కానీ ఇన్లాస్ కానీ పిల్లల్ని చూసుకోగలుగుతారు. బేబీ ఒక 3-4 years వచ్చిన తర్వాత స్కూల్కి వెళ్ళిపోతారు, అప్పుడు ఏం చేస్తారు ఇంట్లో? అప్పుడు ఏం చేస్తారు? కూర్చొని బాధపడుతూ ఉంటారు, అయ్యో అప్పుడు నేను జాబ్ చేసి ఉంటే బాగుండు, వదిలేకపోయి ఉంటే బాగుండు. అలా మనం ప్రయారిటీ ఎప్పుడైతే మనకి మనం ప్రయారిటీ అనుకుని మనం హెల్దీగా ఉంటామో ఇంట్లో పిల్లలు హెల్దీగా ఉంటారు, ఫ్యామిలీ హెల్దీగా ఉంటారు. చిన్నప్పటి నుంచి ఏంటంటే కాలేజ్, స్కూల్, ఇంటర్, ఇంజనీరింగ్, లేదా స్కూల్, ఇంటర్, ఎంబీబీఎస్, ఇలా ఒక డిఫైన్డ్ పార్ట్స్ మనకి డిఫైన్ చేసేస్తారు. హౌ డు వి సెటప్ ద ఎన్విరాన్మెంట్ ఇన్ దర్ హౌస్, ఇన్ అవర్ హౌస్, టు ఎన్ష్యూర్ ద కిడ్స్ చూస్ వాట్ దే వాంట్ టు డూ? రైట్. సో ఇక్కడ నా ఆన్సర్ ఏంటంటే గివ్ మోర్ ఎక్స్పోజర్ టు కిడ్స్. ఎందుకంటే యాజ్ యూ రైట్లీ సెడ్, మనం చిన్నప్పుడు అయితే డాక్టర్ అవుతాం, లేకపోతే ఇంజనీర్ అవుతాం. ఈ రెండు కిడ్స్ కి ఇంకొక చాయిస్ లేదు, మనకి ఇంకొకటి తెలియదు. సో ఇప్పుడు పేరెంట్స్ కి కొంచెం చదువుకున్నాము, జాబ్స్ చేస్తున్నాం కాబట్టి వాట్ వీ కెన్ గివ్ టు అవర్ కిడ్స్ ఈజ్ ఎక్స్పోజర్. Give more exposure to them, let them experience the things, then they will decide what they want to become. So manam undesi like oka hard path వాళ్ళకి సెట్ చేసి నువ్వు ఇదే ఫాలో అవ్వాలి, నచ్చినా నచ్చకపోయినా అని మనం ఇప్పుడు చేయలేము, చేసిన వాళ్ళు వినరు. పేరెంట్స్ యొక్క ఇంపార్టెన్స్ చెప్పావు ఇందాక, ఎస్పెషల్లీ మీ మదర్ ఎడ్యుకేషన్కి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారు నీకు, మీ బ్రదర్కి. అండ్ ద సేమ్ వే యాజ్ ఎ బ్రదర్, ఇప్పుడు తమ్ముడు అవ్వచ్చు, అన్నయ్య అవ్వచ్చు. సో వాట్ ఐ జనరలీ హర్డ్ ఈస్ ఆఫ్టర్ యువర్ ఫాదర్ వీళ్ళు ఒక నెక్స్ట్ లెవెల్ ఆఫ్ బౌండరీస్ సెట్ చేస్తారు వాళ్ళ సిస్టర్కి ఎస్పెషల్లీ. సో ఆ బౌండరీస్ యొక్క లిమిట్స్ ఎలా ఉండాలి, అసలు అటువంటి బౌండరీస్ వాళ్ళు అంత సేఫ్ గార్డింగ్ చేయడం అనేది హౌ ఫార్ ఇట్ ఈస్ కరెక్ట్? యా, సో ఇది బ్రదర్ డెఫినెట్ గా ఎల్డర్లీ బ్రదర్ ఇంట్లో ఉంటే
వాళ్ళు సిస్టర్ మీద కొన్ని బౌండరీస్ అయితే సెట్ చేస్తారు. సో నేను అనుకునేది ఏంటంటే సౌత్ ఇండియాలో ఎస్పెషల్లీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఏమవుతుందంటే ఒక ఫాదర్‌కి ఒక లైఫ్ టైమ్ డ్రీమ్. అమ్మాయికి తన కాళ్ళ మీద తను నిలబడే వరకు చదివించగలగాలి. ఒక మంచి అబ్బాయికిచ్చి పెళ్లి చేయాలి. అది ఇంకొక ఫాదర్‌కి లైఫ్ టైమ్ డ్రీమ్ ఉంటుంది. సో వాళ్ళు దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆ అమ్మాయిని ప్రొటెక్ట్ చేయాలి ఇన్ ఎనీ వేస్. సో ఆ ప్రొటెక్ట్ చేసే వేలో ఏంటంటే ఆ బ్రదర్ కూడా ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాడు. తనకి ఇన్‌హెరెంట్‌గా అది ఇంట్లో బయటికెళ్తాం అంటే లేకపోతే 7 తర్వాత ఇంట్లోంచి బయటికెళ్తాం. లేకపోతే ఇఫ్ యూ వాంట్ టు గో ఔట్ విత్ ఫ్రెండ్స్ వెకేషన్స్‌కి వెళ్ళాలన్నా ఏంటంటే జనరల్‌గా మన ఫస్ట్ ఆ అమ్మాయి ఇంట్లో అడగగానే వచ్చే ఆన్సర్ నో. ఎందుకు? నీకెందుకు? ఇప్పుడు అవసరమా? సో అది వింటూ పెరుగుతాడు కాబట్టి ఆ అన్నయ్యకి కూడా ఏంటంటే అమ్మో! చెల్లి బయటికెళ్తే ఏమైనా అవుతుందేమో. సో తనకి ఇన్‌హెరెంట్‌గా ఆ రెస్పాన్సిబిలిటీ తను తీసుకుంటాడని నేను అనుకుంటున్నాను. ఈవెన్ మా అన్నయ్య కూడా ఏదైనా డెసిషన్‌లో ఏంటంటే డ్యాడీ తర్వాత ఫస్ట్ ఇంట్లో చెల్లి ఏమైనా చేయాలంటే అన్నయ్యని కన్సల్ట్ చేస్తారు. అన్నయ్య ఇది నేను చేద్దాం అనుకుంటున్నాను. అన్నయ్య కూడా వాడికున్న ఎక్స్‌పీరియన్స్ వాడు షేర్ చేస్తూ ఉంటాడు. కొన్నిసార్లు అది చెల్లికి నచ్చుతుంది, నచ్చకపోతుంది. వీడెవడు నా లైఫ్‌లో డెసిషన్ మేకర్ అనిపిస్తుంది. బట్ మన లేటర్ వాట్ వి విల్ రియలైజ్ ఈస్ వాళ్ళు ఏది అంటే మనకి తక్కువ చేద్దామని వాళ్ళకుండదు. వాళ్ళ ఓన్లీ అల్టిమేట్ గోల్ ఏంటంటే దీనికి ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడ ఎలాంటి హార్మ్ జరగకూడదు. అందుకే చూడండి సౌత్ ఇండియాలో మీరు చాలా మంది నాలాంటి చెల్లెలకి డ్రైవింగ్ రాదు. వాళ్ళు ఎక్కడికెళ్ళాలన్నా డిపెండ్ అవుతారు అన్నయ్య మీద. పెళ్ళైన తర్వాత హస్బెండ్ మీద డిపెండ్ అవుతారు. సో ఇలాంటి చిన్న చిన్న డ్రాబ్యాక్స్ అయితే ఉంటాయి. బట్ అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ ఏంటంటే ఎప్పుడో ఒక ప్రొటెక్టివ్ లేయర్ మన చుట్టూ ఉంటుంది. ఈ ప్రొటెక్టివ్ లేయర్ మైండ్ సెట్ అనేది ఎంత లిమిట్ వరకు మనం పెట్టుకోవాలి బీయింగ్ బ్రదర్ ఆర్ హస్బెండ్? సో ఇప్పుడు అంటే అగైన్ ఇట్ విల్ గో టు సోషల్ యాంగిల్. బట్ అంటిల్ అండ్ అన్లెస్ తనకి ఫిజికల్ గా ఎలాంటి హార్మ్ జరగదు అని ఆఫ్ అ హస్బెండ్ ఆర్ ఎ బ్రదర్ యూ బిలీవ్ ఇన్ దట్ పర్టికులర్ యాంగిల్, లెట్ ద గర్ల్ ఎక్స్ప్లోర్ హెర్ సెల్ఫ్. సో ఇప్పుడు ఫిజికల్ గా తనకి ఏం జరగకుండా ప్రొటెక్ట్ చేయండి. బట్ డు నాట్ స్టాప్ ఆర్ డు నాట్ క్రియేట్ ఎనీ బౌండరీస్ టువర్డ్స్ హర్ క్రియేటివ్నెస్. లైక్ ఇప్పుడు చాలా మంది గర్ల్స్ ఏంటంటే వాళ్ళు యాక్ట్ చేయాలనుకుంటారు, లేకపోతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం, ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేద్దాం అనుకుంటారు. ఎవ్రీవేర్ దీస్ లేయర్స్ విల్ పుట్ అ స్టాపర్స్ టు ద క్రియేటివ్నెస్. సో నా పరంగా ఏంటంటే అంటిల్ అండ్ అన్లెస్ ఇఫ్ ద గర్ల్ ఈస్ సేఫ్, లెట్ హర్ ఎక్స్ప్లోర్. లేకపోతే జాబ్ చేద్దాం అనుకున్నా, వేరే సిటీలో జాబ్ చేద్దాం అనుకున్నా, కొత్త రోల్స్ ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నా, లెట్ హర్ ఎక్స్ప్లోర్. అదర్వైజ్ ఏంటంటే after a few days the girl will feel, is it really a sin to born like a girl? Exactly. So అలాంటి ఫేజ్ లో ఒక అమ్మాయిని ఉంచొద్దు. ఎందుకంటే దిస్ ఇస్ అ వెరీ ఫాస్ట్ గ్రోయింగ్ వరల్డ్. చాలా మనం అన్ని వేస్ లో ఈవెన్ టెక్నాలజీ ఆర్ ఎనీ అదర్ యాంగిల్ యూ టేక్, హెల్త్ కేర్, ఇన్ ఎనీవేర్ వీఆర్ ప్రోగ్రెసింగ్ వెరీ ఫాస్ట్. వై గర్ల్స్ షుడ్ నాట్ హ్యావ్ ద లెవరేజ్ టు grow fast? Coming back to generative AI, how do you think generative AI will impact on the workforce? ఏదైతే ఒక టాస్క్ మనం we are doing the task, the mundane activities like doing the same thing again and again, this repetitive activities ఏవైతే ఉన్నాయో దాన్ని మనం ఆటోమేట్ చేసేయచ్చు. సో the people who are doing like మన పేరెంట్స్ చిన్నప్పుడు 9 to 5 జాబ్ కూర్చున్నామా చేసామా అదే రికార్డ్ again and again, అలాంటి యాక్టివిటీస్ if people are doing, please realize the world is changing. So on the other side, domain knowledge అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు చాట్ జీపీటీ తీసుకున్నా కూడా ఇట్ విల్ గివ్ యూ ఆన్సర్స్ వెరీ ర్యాండమ్లీ. ఒక కాంటెక్స్ట్ అనేది ఇట్ విల్ నాట్ బి ఏబుల్ టు మెయింటైన్. ఎవరికైతే డొమైన్ నాలెడ్జ్ ఉంటుందో, సపోజ్ మీరు ఒక టెక్నీషియన్, మీకు తెలుస్తుంది ఏదైనా ఐటమ్ ఫాల్టీ ఐటమ్ చూడగానే ఇమీడియట్లీ యూ విల్ బి ఏబుల్ టు రికగ్నైజ్ ఇది ఫాల్టీ ఐటమ్, ఇది రీప్లేస్ చేస్తే ఇది పనిచేస్తుంది అని. అది మీకు ఎలా వచ్చింది? ఓవర్ ది ఇయర్స్ ఎక్స్పీరియన్స్ తో వచ్చింది. డొమైన్ నాలెడ్జ్ అనేది ఎవరికైతే ఉంటుందో దే ఆర్ ఇర్రీప్లేసబుల్. సో ఫోకస్ ఆన్ ద డొమైన్స్, గెట్ దట్ నాలెడ్జ్. సో ఎయిదర్ ఇట్ ఇస్ రీటైల్, ఫైనాన్స్, సప్లై చైన్, ఎనీథింగ్. సో టు ద యంగర్ జనరేషన్ అవుట్ దేర్,
మీరు డొమైన్ నాలెడ్జ్ మీద ఫోకస్ చేయండి. గెట్ ద డొమైన్ నాలెడ్జ్ యాజ్ సూన్ యాజ్ యూ స్టార్ట్ వర్కింగ్, దెన్ it's all good. But if you focus on the technology or how to solve the things, analytical ability is good, but neno expert in Java, neno expert in Python, don't take the pride in that. Okay, నేను code రాయగలుగుతాను, tomorrow there another agent will come, it will code you better than you. So ilanti technology aspect kante kuda always focus on the domain, then you will not be replaceable. So what kind of tools do you use in your day-to-day life at work for Gen AI కావచ్చు, machine learning Tools కావచ్చు? ante based on the project what we are working, it will change based on the client tech stack. So మేమైతే రెగ్యులర్ గా యూస్ చేస్తున్నది Azure. Okay. Azure లో ఇప్పుడు Azure OpenAI మోడల్స్ ఉంటాయి. ఆ మోడల్స్ యూస్ చేసి జనరల్ గా మేము బిల్డ్ చేస్తూ ఉంటాము. సో రెస్పెక్టివ్లీ పైథాన్లో ఎస్డికే కనెక్టర్స్ ఉంటాయి. ఆ ఎస్డికే కనెక్టర్స్లో మనం డిఫరెంట్ క్లయింట్ రిక్వైర్మెంట్ బేస్ చేసుకుని మనం కస్టమ్ కోడింగ్ లైక్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ చేస్తాము. ప్రాంప్ట్ ఇంజనీరింగ్ చేసిన తర్వాత ఏ మోడల్తో మనం ఇంటరాక్ట్ అవుతున్నాము, డేటా ఎక్కడి నుంచి వస్తుంది. ఇప్పుడు డేటా Azure డేటా లేక్లో ఉంటే ఆ డేటా లేక్ నుంచి మనం Azure సర్చ్ ఉంటుంది, దానికి కనెక్టర్స్ త్రూ Databricks మనం డేటా కనెక్ట్ చేసుకోవచ్చు. It all depends on the client stack. నేను Azure గురించి ఎక్కువ మాట్లాడుతాను because I have more exposure towards that. Similarly, AWS ఉంటుంది, GCP ఉంటుంది. But the people who are out there, like, learn the cloud. ఎందుకంటే ప్రాసెసింగ్ పవర్ కావాలి. Gen AI requires a lot of GPU or CPU requirement. సో మీరు ఆన్ ప్రిమైస్ చేస్తాను లేకపోతే ఆన్ ప్రిమైస్ లోనే నేను చేస్తాను అని కూర్చుంటే కనుక ఆపర్చునిటీస్ తగ్గిపోతాయి. సో క్లౌడ్ నేర్చుకుంటే ఎక్స్పోజర్ బాగుంటుంది. How do people become expertise in using AI? What steps they need to take to ensure that they are using the AI in the right way? రైట్. సో ఇక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు మనం యూ విల్ రైట్ ఎ ప్రాంప్ట్, యూ విల్ గెట్ వన్ ఆన్సర్. మీరు ఎవాల్యుయేట్ చేసుకుంటారు నాకు రైట్ ఆన్సర్ వచ్చిందా లేదా. ఎన్ని టైమ్స్ ఎవాల్యుయేట్ చేసుకోగలుగుతారు? మీరు మాన్యువల్గా ఎవాల్యుయేట్ చేసుకుంటున్నారంటే మీరు ఒక క్వశ్చన్ అడిగితే ఆన్సర్ ఇచ్చింది ఒక 10 టైమ్స్ చేయగలరు, 20 టైమ్స్ చేయగలరు. వెన్ ద స్కేల్ ఇంక్రీజెస్ యూ విల్ నాట్ బి ఏబుల్ టు ఎవాల్యుయేట్ ఇట్ మాన్యువల్లీ. సో ఆటోమేటెడ్ ఎవాల్యుయేషన్ ఫ్రేమ్వర్క్స్ కూడా వచ్చాయన్నమాట. సో మీరు ఈ ఆటోమేటెడ్ ఎవాల్యుయేషన్ చేసుకుంటే మీకు కన్సిస్టెంట్గా మీరు రైట్ ఆన్సర్ వస్తుందా, రైట్ ఆన్సర్ రావటం లేదా, రైట్ క్వశ్చన్ అడుగుతున్నారా, రైట్ క్వశ్చన్ అడగటం లేదా, ఈ డిఫరెన్సియేషన్ మనకి ఆటోమేటెడ్ ఫ్రేమ్వర్క్స్ మనకి తెలుస్తుంది. సో వెన్ యు ఆర్ రైటింగ్ ఎ ప్రాంప్ట్, it is highly essential because it is the way you are interacting with the model, or it is what you want you are asking. So right prompt engineering అనేది highly required, and ఇండస్ట్రీలో ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ అనమాట. ఎందుకంటే మనం ఎంటర్ప్రైజ్ బాట్స్ బిల్డ్ చేస్తాము, లేకపోతే ఎంటర్ప్రైజ్ స్కేల్లో బిల్డ్ చేస్తాము, లైక్ థౌజండ్స్ ఆఫ్ యూజర్స్ విల్ స్టార్ట్ యూజింగ్ ఇట్. ఏ యూజర్ రైట్ క్వశ్చన్ అడుగుతున్నాడు, ఏ యూజర్ రాంగ్ క్వశ్చన్ అడుగుతున్నాడు, దీన్ని మనం ఎలా డిఫైన్ చేయగలుగుతాం? మాన్యువల్గా మనం కూర్చుని లాక్స్ ఆఫ్ క్వశ్చన్స్ని చదవలేము. సో అందుకని ఎవాల్యుయేషన్ ఫ్రేమ్వర్క్స్ వస్తున్నాయి. ఎవాల్యుయేషన్ ఫ్రేమ్వర్క్స్ని యూజ్ చేయండి. యూజ్ చేసినప్పుడు మీకు లో ప్రాంప్ట్ క్వాలిటీ ఎక్కడుంది తెలిసిపోతుంది. ఎవరైతే లో ప్రాంప్ట్ క్వాలిటీ ఇస్తున్నారో వీ కెన్ గివ్ మోర్ ఎడ్యుకేషన్ టు దట్ యూజర్స్. Career growth, personal growth. Okay. Do we need to see these as two different lines? గుడ్ క్వశ్చన్. బట్ గ్రోత్ అనేది అప్ టు ఇండివిజువల్. వాళ్ళు గ్రోత్ని ఎలా డిఫైన్ చేసుకుంటారు. కొంతమందికి గ్రోత్ సాలరీతో ఉంటుంది, కొంతమందికి గ్రోత్ వర్క్ సాటిస్ఫాక్షన్లో ఉంటుంది, కొంతమందికి గ్రోత్ వాళ్ళ ఓన్ బిజినెస్ ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఉంటుంది. ఇట్స్ అప్ టు ఇండివిజువల్ హౌ డు దే డిఫైన్ ద గ్రోత్. సో నా పరంగా గ్రోత్ ఏంటంటే మనం రోజు ఇచ్చిన టాస్క్ కంప్లీట్ చేయగలుగుతున్నామా, ఇంకా నేర్చుకోవాల్సింది ఉందా, లేకపోతే మన ఇంట్లో అందరూ సాటిస్ఫైడ్గా ఉన్నారా మనతో, మనం ఏమైనా బిహేవియర్ చేంజ్ చేసుకోవాలా. సో ఇట్స్ అప్ టు ఇండివిజువల్. నేను కూడా అంటే ఏదో రిటర్న్ ఇన్ స్టోన్ లాగా స్టార్టింగ్ నుంచి నేనేం క్లియర్గా 100% రైట్ అని కూడా నేను చెప్పను. నేను కూడా ఓవర్ ది ఇయర్స్ నేర్చుకున్నాను, కరెక్ట్ చేసుకున్నాను. సో హౌ ఐ సీ గ్రోత్ అండ్ మై సెల్ఫ్ ఈజ్ నా మెచ్యూరిటీ ఇయర్ ఆన్ ఇయర్ ఇంప్రూవ్ అవుతుందా లేదా. నీ ఎక్స్పీరియన్స్, నీ లైఫ్, నీ ఎక్స్పీరియన్స్ ద్వారా డూ యూ థింక్ ఈ పర్టికులర్ టెక్నిక్స్ ఆర్ ఈ పర్టికులర్ థింగ్స్ చేస్తే కనుక, యాక్షన్స్ చేస్తే కనుక
you will be able to better manage your family, your work and all these things. అలాగ ఒక 2-3 points focus on these things so that నీకు you'll be better able to manage your work, family, kids and all that. 2-3 points, can you narrow it down to 2-3 points? సో నేనైతే ఓవర్ ది ఇయర్స్ నేను నేర్చుకుంది ఏంటంటే, మనకి చాలా థింగ్స్ ఉన్నాయి. లైక్ వర్క్లో మనం ఎప్పుడు బెటర్ క్లయింట్స్కి డెలివర్ చేస్తూ ఉండాలి, బెటర్ క్వాలిటీ ఆఫ్ వర్క్ చేస్తూ ఉండాలి. అది చేయాలంటే అప్ టు డేట్ ఉండాలి, పిఓసీస్ చేయాలి, ఎంవిపీస్ చేయాలి, మనం టీంలో అవార్డ్స్ తెచ్చుకుంటూ ఉండాలి. ఇలా వర్క్లో మనకి చాలా ప్రెషర్ ఉంటుంది. ఫ్యామిలీలో అందరూ హెల్దీగా ఉండాలి, లేకపోతే మనం ఎక్కువ ట్రిప్స్ వెళ్తూ ఉండాలి, ఫ్యామిలీతో ఎక్కువ టైం స్పెండ్ చేయగలుగుతూ ఉండాలి. ఫ్యామిలీ వైపు నుంచి కూడా మనకి చాలా టాస్క్ లిస్ట్ ఉంటూ ఉంటుంది. సో ఈ రెండిటిని కూడా మనం వీ షుడ్ బి ఇన్ ఎ పొజిషన్ టు హ్యాండిల్ ఇట్ ప్రాపర్లీ. అన్ని ప్రయారిటీ తీసేసుకుని అన్ని చేసేద్దామంటే ఇట్స్ ఇంపాసిబుల్. ఏది అప్పటికి ప్రయారిటీ అనిపిస్తుంది మీకు, సో డివైడ్ ద ఇయర్ ఇంటూ 2 ways. లైక్ ఫస్ట్ 6 monthsలో నేను ఏం చేయాలి, నెక్స్ట్ 6 monthsలో నేను ఏం చేయాలి. నేనైతే అనుకుంటాను ఏంటంటే, సర్టిఫికేషన్ ఒకటి చేయాలి ఎవ్రీ 6 monthsకి, సో దట్ లేటెస్ట్ నాలెడ్జ్ నాకు అర్థం అవుతుందా లేదా సర్టిఫికేషన్తో ఎవాల్యుయేట్ అవుతుంది. తర్వాత ఒక మంచి క్లయింట్ ప్రాజెక్ట్లో ఉండాలి. ఆ క్లయింట్ ప్రాజెక్ట్లో ఉంటే ఏంటంటే, మనం ఎప్పుడు అప్ టు డేట్ ఉంటాం కాబట్టి మనకి నాలెడ్జ్ ఆటోమేటిక్గా వస్తుంది. వర్క్ పరంగా నేను ఈ 2 చూసుకుంటాను. ఫ్యామిలీలో ఏంటంటే ఎవ్రీ 6 monthsకి ఒక ట్రిప్ వెళ్ళాలి. మోస్ట్ ఆఫ్ ద టైం నా కిడ్తో స్పెండ్ చేయగలుగుతూ ఉండాలి. సో ఇది నేను ఫ్యామిలీతో చూసుకుంటాను. మీ హోల్ లైఫ్లో ఏదైనా ఒక పర్టికులర్ మూమెంట్ దట్ యు రిమెంబర్ స్ట్రాంగ్లీ? ఇంటర్ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు వీ వర్ ఫైనాన్షియలీ ఎ బిట్ డౌన్, సో బికాస్ ఆఫ్ సమ్ ఎక్స్ ఫ్యాక్టర్స్. మా ఫాదర్కి అప్పుడు హీ గాట్ ఫస్ట్ హార్ట్ స్ట్రోక్ అనమాట సడన్గా. అప్పుడు నేను మా మదర్ స్ట్రగుల్ చేసిన తర్వాత ఐ డిసైడెడ్ అనమాట, సో వాట్ ఎవర్ మే హ్యాపన్, ద ఉమెన్ ఆఫ్ ద హౌస్ షుడ్ బి ఇండిపెండెంట్. సో అప్పుడు నేను చాలా స్ట్రాంగ్గా డిసైడ్ అయ్యాను అనమాట. టిల్ దెన్ ఐ వాజ్ లైక్ అ వెరీ హ్యాపీ చైల్డ్. ఏదైతే అది అవుతుందో వెరీ కేర్లెస్ అనమాట. అప్పటి నుంచి ఐ ఫోకస్డ్, నేను చదువుకోవాలి, నేను మంచిగా జాబ్ చేసుకోవాలి. బ్యాక్ ఆఫ్ ద మై మైండ్ నేను ఎప్పుడైనా వెన్ ఐ ఫీల్ లో, సడన్లీ మై మైండ్ ట్రిగర్స్ మీ టు దట్ సిచ్యువేషన్. సో వై ఆర్ యూ డూయింగ్ దిస్, లేకపోతే నేను ఏదైనా చేస్తున్నప్పుడు నాకు ఆ థాట్స్ ఎప్పుడు ఉంటాయన్నమాట. సపోజ్ వెన్ ఐ వాంటెడ్ టు గివ్ అప్ ఆన్ ఎనీథింగ్, నాకు ఇమీడియట్గా ఆ మూమెంట్ గుర్తొస్తుంది. దెన్ ఐ విల్ రియలైజ్ ఐ హ్యావ్ ఎ పర్పస్ టు సాల్వ్ ఇన్ మై లైఫ్ అని చెప్పి నేను ముందుకెళ్తాను. You have almost 8-9 years of experience at you have reached to a stage of life. What is that you wanted the younger generation వాళ్ళు ఏ వాటి మీద పర్టికులర్ కేర్ తీసుకుంటే their careers or their lives will be better? So to the younger generation out there, enjoy your life more, but at the same time అసలు యాజ్ వాళ్ళు గ్రాడ్యుయేట్ అయ్యే టైంకి వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళకి ఏది ప్యాషనేట్, వాళ్ళు ఏది చేస్తే వాళ్ళు ఎంజాయ్ చేయగలుగుతారు లైఫ్లో అనేది. చూజ్ ఎ రైట్ పాత్. సో మనం ముందే అనుకున్నట్టు మనకి లైఫ్లో ఇంజనీర్, డాక్టర్ తప్ప ఇంకే కెరియర్ ఆప్షన్ లేదు. బట్ ఇప్పుడు చాలా కెరియర్ ఆప్షన్స్ ఉన్నాయి. మనీ ఈజ్ నాట్ ఓన్లీ ద ఫ్యాక్టర్ ఫర్ దెమ్. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద మనీ, వాళ్ళు ఎంజాయ్ చేయగలగాలి, లైఫ్లో హ్యాపీగా ఉండాలన్నప్పుడు వాట్ ఎవర్ ద పాత్ దే టేక్, ఫోకస్ చేయండి. దాని నుంచి గివ్ యువర్ ద బెస్ట్. మీ బెస్ట్ ఏంటో మీరు ఇస్తే ఆటోమేటిక్గా మీరు సక్సీడ్ అవుతారు.